మొదటి రోజు జీవం ఉందా లేదా, మనకు జీవం ఎవరిస్తారో చెప్పుకున్నాం, అవునా? రెండవది జీవం అనగా ఏంటో చెప్పుకున్నాం. ఆ తర్వాత జీవము మనకు రావాలంటే మనమేమి చేయాలి? జీవము పొందుకోవాలంటే ఒకటి చెప్పాలి, రాత్రి చెప్పా, ఏది? విశ్వాసం. రెండవది ఏ ఆహారం? జీవాహారం. మూడవది వాక్యం. వెరీ గుడ్. నాలుగవది ప్రార్థన. ఈ 4 ఎవరి జీవితంలో అయితే ప్రతిరోజు ఉంటాయో, 365 రోజులు ఉంటాయో, వారి జీవితంలో అట ఎప్పుడు జీవం ఉంటుందట. ఏముంటుందట? ప్రైజ్ ది లార్డ్. అయితే జీవము ఉన్నవారి జీవితం ఎలా ఉంటుంది? అర్థమైందా? ఇప్పుడు డబ్బులున్నవాడు అట్టుంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఏసీ ఉన్నాడు ఏం చేస్తాడు? ఎండకి కాసేపు, అవునా? ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఎట్టుంటుంది? ఆ లెక్క వేరు. అట్లాగే జీవం అనేది నీలో ఉంటే నీ బ్రతికి ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, వాక్యంలోకి వెళదాం. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 38వ వచనం. నన్ను విశ్వసించు. ఆహా, తప్పు చదువుతున్నారండి అమ్మా. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు. గట్టి చాపలు కూడా దేవుడు స్థితిద్దాం. విశ్వసించేవాని అంతరంగము నుండట ఏ నదులు వస్తాయట? లోపల నుండి. అంటే వాళ్ళ నోటి వెంట దేవుని మాటలే. ఏ నదులు వస్తాయట? జీవజలలు. ఎందుకంటే మనలో జీవము కలిగిన దేవుడు ఉన్నప్పుడు మన నోటి వెంట వచ్చే మాటలు కూడా జీవపు మాటలే. మనలో జీవము కలిగిన దేవుడు ఉన్నప్పుడు మన నోటి వెంట ఎలాంటి శాపవచనాలు రావు. మనలో జీవము కలిగిన దేవుడు ఉన్నప్పుడు నువ్వు నాశనం అవుగాక అని అనం. అందరు నాశనం అవుతున్నారు, నువ్వు నాశనం అవట్లేదు అన్న మాట మన నోటి వెంట. అందుకే నన్ను విశ్వసించిన వాడు, వినండి జాగ్రత్తగా, విశ్వసించిన వాడిలో జీవం ఉంటుంది. జీవము ఉన్నవాడి హృదయము నుండి జీవజలం వస్తుందట. అర్థమైందా? నేనేం చెప్పుకున్నా? నా యందు విశ్వాసం ఉంచువాడు జీవము కలిగి ఉంటాడు. ఎవడిలో అయితే జీవం ఉంటుందో వాడి నోటి వెంట ఏ నదులు వస్తాయట? జీవజల నదులు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవజల నదులు అంటే ఆత్మీయమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ఆత్మదేవుడు మాటలు మాత్రమే మన నోటి వెంట వస్తాయి. నీ నోటి వెంట అసభ్యకరమైన, అవమానకరమైన, నిందించే మాటలు, శపించే మాటలు వచ్చాయంటే నీలో జీవము లేదు. అందుకే నీ నోటి వెంట శాపకరమైన వచనాలు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భర్త తాగొచ్చాడు అనుకో, ఏమంటాం? ఉదాహరణకి ఈ ముద్రష్టిపోడు ఈరోజు కూడా తాగొచ్చు. మళ్ళీ ఎడకొచ్చి దేవా దేవా నీకే స్తోత్రం అంట. అంటే పెదవులతో దేవా స్తోత్రం అన్నావే కానీ హృదయములో జీవము కలిగిన దేవుడు లేడు. జీవము కలిగిన దేవుడు లేడు కాబట్టి ఆయన నోటి వెంట, నీ నోటి వెంట జీవపు మాటలు అన్నాడు. ఉదాహరణకి యేసయ్య మొహం మీద గుద్దారు. ఎందుకు గుద్దారు అని అడిగాడే కానీ తిట్టాడా? ఉదాహరణకి యేసయ్య మొహం మీద ఊశారు, తుడుచుకున్నాడే కానీ ఎందుకు ఊశారని అడిగాడా? ఎందుకు ఊశారని అడిగాడు కానీ తిట్టాడా? తిట్టలా. మనమైతే రోడ్డెక్కి ఊరంతా తెలిసేటట్టు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలో జీవము ఉంటే నీ నోటి వెంట జీవపు మాటలు మాత్రమే వస్తాయి.
పౌలు శిలాసులను బంధిస్తే బంధింపబడిన పౌలు శిలాసుల నోటి వెంట వచ్చిన మాటలు జీవపు మాటలు, పాడిన పాటలు కూడా జీవపు పాటలే. పేతురు యోహాను చెరసాలలో బంధింపబడితే జీవము కలిగిన సంఘమంతా పేతురు యోహాను కొరకు ప్రార్థన చేశారు. జీవము కలిగిన సంఘము ప్రార్థన చెయ్యగా జీవముతో ఉన్న బిడ్డలు బంధింపబడగా జీవము కలిగిన దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్న ఆ పేతురు యోహాను బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళిపోండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంగతే? బంధించిన వాడి సంగతి. అమ్మా, నీ చుట్టూరు ఉన్న సాతానుగాడి సంగతి యేసయ్య చూసుకుంటాడు. వాడి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం, ఏమైపోతానో అనాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఆయన తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి ప్రభు ఒక మాట అంటారు యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో 13-14 వచనాలు. యేసు సమాధానముగా, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనడు, కానీ నేనిచ్చే నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై. ఆయనిచ్చే జలమట, ఆయనిచ్చే నీరట దేనికి ఉరుకుతట? మరో చూడండి, నేనిచ్చు జలమును తాగువాడు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గ. నీటి బుగ్గ అంటే తెలుసా తెలీదా? నీటి బుగ్గ అంటే తోడే కొన్ని నీళ్లు వస్తూనే ఉంటాయి. ప్రభు అంటున్నాడు, నీలో జీవం ఉంటే నేనిచ్చే జలాన్ని నువ్వు తాగితే, నేనిచ్చే జలము నువ్వు పొందుకుంటే, నేనిచ్చే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటేనట ఎప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావంట నీ ఇంటికి. నమ్మినోడు గట్టి చప్పుడు కూడా తెలుస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? నేనిచ్చే పవిత్రాత్మ అనే జలాన్ని, నేనిచ్చే వాక్యం అనే జలాన్ని, నేనిచ్చే జీవం అనే నా శరీర రక్తాలను నువ్వు స్వీకరించుట వల్ల నీవట నిత్యము ఊరెడి నీటి, అది ఎండిపోదట ఎప్పుడికి, నీటి బొగ్గ ఎప్పుడికి. అందుకనే నేనిచ్చు జలమును త్రాగువాడు నిత్యము ఊరెడి నీటి బొగ్గ. ఈ నీటి బొగ్గ ఎప్పటి వరకు ఊరుతాడో తెలుసా? పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి విషయం చేయలేదు, నీటి బొగ్గ తనకేనా పక్కమటోళ్ళకు కూడానా? నీటి బొగ్గలో ఉన్న నీళ్లు నీకే ఉపయోగపడతాయా? నీటి బొగ్గే వాడుకుంటుందా? పక్కమటోళ్ళకు ఉపయోగపడతాయా? అమ్మా అమ్మా అంటే అమ్మా, నీవు ఒక నీటి బొగ్గవైతే, నీవు ఒక నిత్య జీవపు ఊటవైతే, దేవుని ఊటవైతే, నీ వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదం అట, నీ వల్ల నీ కుటుంబానికి దీవెనట, నీ వల్ల నీ కుటుంబం జీవమును పొందుకుంటుందట. అందుకే ఆయన అక్కడేమన్నారు, నన్ను విశ్వసించువాని అంతరంగం నుండి ఏమొస్తాయట? ఏ జలమో తెలుసా? ఇది జీవజలం, అంటే నిత్యము ఊరెడి నీటి బొగ్గ. ఇక ఎండిపోవటం ఉండదు. నిత్యము ఊరెడి నీటి బొగ్గ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. నిత్యము ఊరెడి నీటి బొగ్గ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వరాలు. నిత్యము ఊరెడి నీటి బొగ్గ అంటే ఏంటో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు. నిత్యము ఊరెడి నీటి బొగ్గ అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే స్వస్థతలు. నిత్యము ఊరెడి నీటి బొగ్గ అంటే ఏదో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే మన నడవడిక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలో జీవం ఉంటేనట నీవు నిత్యము ఊరెడి నీటి బుగ్గవవుతావట. ఏ బుగ్గవి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీలో జీవం ఉంటే మీ అంతరంగము నుండి జీవజల నదులు వస్తాయి. ఓకేనా? రెండవది,
మీలో జీవం ఉంటే నిత్యము ఊరేడి నీటి ఏంట నిత్యము ఊరేడి నీటి బొగ్గ అంటే ఉదాహరణకి కొండల అన్నం ఏదో ఓ రోజున అయిపోద్ది. 50 కేజీల బియ్యం టిక్కి ఏదో ఓ రోజున అయిపోద్ది. 1 కోటి రూపాయలు బ్యాంకులో కూర్చొని తింటే కొండలైనా ఇది ఈ లోకానికి నీటి బొగ్గ. కానీ ప్రభు అంటున్నాడు, నా జీవం నీలో ఉంటే, నేనిచ్చే జలమును నువ్వు తాగితే, నేనిచ్చే జలము నువ్వు పొందుకుంటే, నువ్వు ఎప్పుడు అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా. ఎప్పుడండి? చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఒక నీటి బొగ్గవవుతావు. ఎలాగ తెలుసా? నీటి బొగ్గ అవటం అంటే ఉదాహరణ చెబుతా వినండి. దేవుడేమంటాడు? నేను అబ్రహాము దేవుడిని, నేను ఈసాకు దేవుడిని, నేను యాకోబు. ఇక్కడ చూడండి, అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు. అబ్రహాము ఈసాకు యాకోబు ముగ్గురు చనిపోయారు. ఎలా చనిపోయారు? విశ్వాసంతో చనిపోయారు. విశ్వాసముతో భౌతికంగా చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. అవునా? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నారు. దేవుడు ఏమని కోట్ చేస్తాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇసాకు దేవుణ్ణి, నేను యాకోబు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు నన్ను నమ్ముకున్నారు, పరలోకం చేరారు, నా దగ్గర ఉన్నారు, వారికి లాగా మీరు కూడా బ్రతకండి అని వాళ్ళను ఒక ఉదాహరణగా మన కంటికి చూపిస్తున్నారు. విశ్వాసం చూసుకోండి, అబ్రహాము గారిని కోట్ చేస్తారు. శ్రమను చూసుకోండి, యోబు గారిని కోట్ చేస్తారు. పరిచర్యను చూసుకోండి, పౌలు గారిని చూపిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఒక సాదృశ్యంగా ఉన్నారు. సాదృశ్యంగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళు ఒక నిత్యము ఊరేడి నీటి అంటే వాళ్ళు మనకు ఒక ఉదాహరణ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పక్కింటోని చూడరా, బాగా చదువుకుంటాడు, నువ్వు చదువుకోట్లా అంటారు కదా. అంటే దేవుడు అడుగుతాడు, అమ్మా అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, యాకోబు నమ్మకంగా ఉన్నాడు, ఈసాకు నమ్మకంగా ఉన్నాడు, వారు జీవం కలిగిన దేవుడి దగ్గర చేర్చబడ్డాడు అని అంటాడు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? నేను సజీవులకే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాదు. అబ్రహాము ఈసాకు యాకోబులు ఎవరు? సజీవులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. మనలో జీవం ఉంటే, ఎవరిలో జీవం ఉంటే? మనలో జీవం ఉంటే మన హృదయాంతరంగం నుండి ఏమొస్తాయట? జీవజల నదులు వస్తాయి. రెండవది దేవుని బిడ్డలారా, అంటే జీవజల నదులు అంటే నేను చెబుతాను ఇప్పుడు, కొంచెం లోతుకి వెళ్దాం. రెండవది, నన్ను విశ్వసించిన వారు నీవు ఒక ఏ బొగ్గబోతావట? నిత్యము ఊరేడి నీటి బొగ్గబడతా. ఉదాహరణకి సమరయ స్త్రీని చూసుకోండి. ఏ స్త్రీ? సమరయ స్త్రీ. ఎక్కడుంటారు? యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెత్తియండి దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏ అధ్యాయంలోకి వెళ్దాం? 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ మనము చదువుకుంటే అక్కడ మనకి చక్కనైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనం చదువుకుందాం. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. ఇప్పుడు ఆగండి, ఈ స్త్రీ ఎవరో తెలియాలా? ఈ స్త్రీ ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారం సమరయ స్త్రీకి 5 భర్తలు. ఎంతమంది భర్తలు? ఎంతమంది? అంటే ఆమె ఒక వ్యభిచారిణి. ఈ సమరయ స్త్రీ ఉదయం బావి దగ్గరికి రాకూడదు, సాయంత్రం కూడా బావి దగ్గరికి. ఎందుకు? ఊరు ఆమెని వెలివేసింది. ఎందుకు? ఆమె ఒక వ్యభిచారిణి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనలో కూడా చాలామంది వ్యభిచారకులు ఉన్నారు. భర్త ఉండి తప్పు చేసేవాళ్ళు, భార్య ఉండి తప్పు చేసేవాళ్ళు, యవ్వన ప్రాయంలోనే తప్పు చేసేవాళ్ళు, వివాహం కాకుండానే తప్పు చేసేవాళ్ళు మన మధ్యలో లేరా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేటెస్ట్గా వ్యభిచారం చెప్తా వినండి. లేటెస్ట్ వ్యభిచారం ఈ విధంగా ఉంటుంది.
రీసెంట్గా నాకు ఒకళ్ళు ఫోన్ చేసి, మా పిల్లలు తప్పిపోయారండి, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాకు కొద్దిగా చెప్పండి అని ఫోన్ చేశారు. పిల్లలు ఎక్కడున్నారు? రోడ్డు మీద ఆడుకుంటూ వాళ్ళు కనపడలేదండి. అవునా, కనపడలేదా? ఎందుకు కనపడలా? తెలియదండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. అయ్యో జాగ్రత్త అన్న. కొంచెం లోతుగా వెళ్తే ఈ పిల్లల్ని, ఆడపిల్లల్ని పట్టుకుని వెళ్తారు. ముఖ్యంగా వినండి, ఆడపిల్లల్ని పట్టుకొని వెళ్ళి 12-13 సంవత్సరాలు వచ్చే వరకు పెంచుతారు. 6-7 సంవత్సరం నుండి వీళ్ళు వీధుల్లో, ఉదాహరణకి మన నెల్లూరు ఉందనుకోండి, నెల్లూరు బైపాస్లో కానీ అట్లా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 8-9 వచ్చి వీళ్ళందరినీ పికప్ చేసుకుంటారు. ఏం చేయాలి వీళ్ళందరూ? అమ్మా అడుక్కోవాలి. అడుక్కున్న డబ్బులు ఏం చేస్తాడో తెలుసా? టార్గెట్ పెడతారు, నువ్వు ఈ రోజున 200 వసూలు చేయాలి. 200 కన్నా తక్కువ వసూలు చేస్తే కొడతారు, అన్నం పెట్టరు, టార్చర్ పెడతారనమాట. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే టార్చర్ పెడతారు. సో వాళ్ళ తిండి కోసమైనా, వాళ్ళు పెట్టే ఇబ్బందుల కోసమైనా వీళ్ళు రోజుకి 200-300 వసూళ్ళు చేస్తారు. వినండి జాగ్రత్త. 16-17 ఏళ్ళ వయసు వస్తుంది. ఏ వయసు? 16-17 ఏళ్ళ వయసు వస్తుంది. 16-17 ఏళ్ళ వయసు ఉన్న పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా? బ్రోతల్ హౌసెస్ అంటారు. ఏ హౌసెస్ అంటే? బ్రోతల్ హౌస్ అని తెలుసా? వ్యభిచార గృహాలు. ఈ పిల్లల్ని ఆ వయసు నుండి ఆ గృహాలకు అలవాటు. అదే లోకం, అదే ప్రపంచం. నీకు డబ్బు కావాలా? ఇది పద్ధతి. అయితే వచ్చిన వాడు ఏం చేస్తాడు? 1000 రూపాయలు. ఈ అమ్మాయికి ఇచ్చేది 200, వాడు తీసుకునేది 800. ఈ విధంగా ప్రస్తుత జనరేషన్ లేటెస్ట్గా జరుగుతున్న వ్యభిచారం అది. ప్రైజ్ ది లార్డ్. రెండో రకం వ్యభిచారం. మనం పేదోళ్ళం, మనకు తినటానికి తిండి సరిగ్గా ఉండదు, కానీ పిల్లల్ని చదివించాలన్నా ఆశ ఉంది. అయితే ఈ పిల్లల్ని, అమ్మా నేను ఇంజనీరింగ్ చదువుతా, వెళ్ళమ్మా, అమ్మ నేను డాక్టర్ అవుతా, వెళ్ళమ్మా అంటారు. ఆ పిల్ల బాగా చదివిద్ది. ఈ కాలేజీ యాజమాన్యం వారు ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి చదువును బట్టి, అమ్మాయి అందాన్ని బట్టి, అమ్మ మీ బిడ్డని అమెరికా పంపిద్దాం. తల్లిదండ్రులు అంటారు, మా దగ్గర అంత ఓపిక లేదయ్యా, మేమున్నాం, కనీసం పాస్పోర్ట్ కూడా తెప్పిలేం, కనీసం వీసా కూడా, అన్నీ మేము చూసుకుంటాం. మీరా అబ్బా అయ్యగారు చాలా మంచాడు. అమ్మా అయ్యగారు నేను చదువు పంపిస్తున్నాడే, అమ్మ నేను కూడా వెళ్తానే, పక్కింటి అమ్మాయి వెళ్ళిందిగా పరాయి దేశం, నేను సరే తల్లి వెళ్ళు తల్లి. అంత ప్రతి రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఆ దేశంకి వెళ్ళిన తర్వాత వీళ్ళని చదవనీయరు. ఆ దేశంకి వెళ్ళినాక వీళ్ళని ఏం చేస్తారు? చదవనివ్వరు. పాస్పోర్ట్ వీసా తీసి దగ్గర పెట్టుకొని అక్కడ చేసే వ్యాపారం ఏంటో తెలుసా? వ్యభిచారం. అలా చాలామంది ఇతర దేశాలలో బంధింపబడి తల్లికి చెప్పుకోలేక, తండ్రికి చెప్పుకోలేక, తిరిగి రాలేక, జేబు నిండా డబ్బులు లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది. ఇది లేటెస్ట్ న్యూస్. మనకు తెలియాలా? సమాజంలో ఏం జరుగుతుందో మనకి తెలియాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అమెరికా పోతున్నారని సంబరపడిపోకండి. ఒకవేళ వినండి, ఒకవేళ తల్లిదండ్రులు ఫోన్ చేసినా వాళ్ళు చెప్పనీయరు. నువ్వు చెబితే నిన్ను ఎక్కడి నుంచి పోనేవు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట వచ్చిందంటే, సమరయ స్త్రీ ఎవరు అమ్మా? వ్యభిచార స్త్రీ. ఎంతమంది భర్తలు? 5. ఏ టైంలో బావి దగ్గరకు వచ్చింది? ఒంటరిగా వచ్చింది. ఒంటరిగా వచ్చింది. ఎందుకు ఒంటరిగా వచ్చింది? ఊరు ఆమెని గుర్తుపెట్టుకోండి. బ్రదర్ కొంచెం డిస్టర్బ్ చేయగా బ్రదర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఒంటరిగా ఎందుకు వచ్చింది? ఆమెని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 భర్తలు వదిలేశారు. తల్లి వెలివేసింది, తండ్రి వెలివేశారు, బంధువులు వెలివేశారు, ఒక్కతే ఎక్కడికి వచ్చింది? కానీ యేసయ్య ఆమెను వెలివేయలా, యేసయ్య ఆమెను వదిలిపెట్టలా. ఆమె ఒంటరిగా బావి దగ్గరికి వస్తే ఈయన కూడా ఒంటరిగా ఆమెతో ఎందుకు మాట్లాడో తెలుసా? ఈమె చేసే తప్పు 12 మంది శిష్యులకు తెలియకుండా ఉండటం కోసం. నువ్వు చేసిన తప్పు నీ తల్లి ఊరికి అందరికి సాటింపేసింది. నువ్వు చేసిన తప్పు నీ బంధువులు అందరూ ఫోన్లు గుసగుసలాడతారు. కానీ నువ్వు చేసిన తప్పు దేవుడు గుండెల్లో దాచిపెట్టుకుంటాడు. నువ్వు చేసినటువంటి పాపం భగవంతుడు గుండెల్లో దాచిపెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్నుగానే ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాడు. 12 మంది శిష్యులు వచ్చారు. యేసయ్య ఒంటరిగా ఉన్నాడు. ఆమె గురించి ఏం మాట్లాడుకున్నారన్న మాట వేలెత్తి అడగల. ఈరోజు నీ తల్లిని నిలయచ్చు, నీ చుట్టూరు ఉన్న నీ బావలు, నీ బామర్దులు, లేకపోతే నీ అక్క, నీ తోడుకోడలు ఒలివేయచ్చు. నువ్వు ఒంటరిదానివి కావచ్చు. కానీ యేసయ్య చెబుతున్నాడు, నీ ఒంటరిదానివి, నీవు నా తోడు ఉన్నాయా, నాకు నాకు దిగులేలా నా మెస్సయ్యా. చెప్పగట్టాలి. నాకు భయమేలా, నాకు భీతేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావిలో తైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీ లేదు, జీవజలమును నీవు ఏమన్నాడు? ఆమెమంది, అయ్యా జీవజలము నువ్వు నాకు ఎక్కడి నుంచి ఇస్తావయ్యా అంది. అందుకే 10వ వచనం చదవండి. 10వ వచనం. అప్పుడు యేసు, నీవు యేసయ్య ఏమడిగాడు? యేసయ్య సమరయ స్త్రీని ఏమడిగాడు? ఎవరమ్మా? యేసయ్య సమరయ స్త్రీని ఏమడిగాడు? నీతిమంతుడండి. ఏమడిగాడు? ఆయన నిజంగా అడిగింది నీరు కాదు. అమ్మా, నీ ఆత్మ వ్యభిచారం అనే వలలో పడిపోయిందమ్మా, నీ ఆత్మ నాకు ఇస్తావా? నీ ఆత్మ లోకం అనే మాయలో పడిపోయిందమ్మా, లోకం అనే మాయలో పడిపోవటం వల్ల నీలో జీవము లేదమ్మా, నాకు కావలసింది నీ ఆత్మమ్మ. ఆయన అడిగింది ఏ జలం? జీవజలం. ఆమె ఆత్మని అడిగాడు. అమ్మా, నేనెవరో తెలిస్తే నువ్వే నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నేను ఈ బావి దగ్గరకు రాకుండా, ఏ బావి దగ్గరికి? ఈ బావి దగ్గరికి రాకుండా నాకు నీళ్ళు ఇవ్వయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమె అడిగిన లోతైన విషయం తెలుసా? అయ్యా, నేను మరలా పాపం చేయకుండా ఉండటానికి ఈ పాపం అనే బావి దగ్గరికి, ఈ పాపం అనే ఊబి దగ్గరికి, ఈ పాపం అనే లోయ దగ్గరికి రాకుండా నాకు నీళ్ళు ఇమ్మని అడిగిందండి. అవునయ్యా, 5గురితో నేను తప్పు చేశాను, నాకు తెలుసు. పాపం అనే ఊబిలో పడిపోయా, అది నాకు బాగా తెలుసు. నేను ఇచ్చే జలము తాగితే నువ్వు ఎన్నడూ తప్పిక గుణం. అయితే నాకు నీళ్ళు ఇవ్వు ఆమె అడిగింది. ఈరోజు నువ్వు అడగాల,
దేవా నేను పాపంలో పడకుండా నాకు జీవజలము ఇవ్వు. అబద్ధమాడకుండా, దొంగతనం చెయ్యకుండా, వ్యభిచారం చెయ్యకుండా, పరుల సొమ్మును అపహరించకుండా, మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పరాగు ఇలాంటి వాటికి బానిస కాకుండా నీ జీవజలం ఇవ్వయా. నేనిచ్చే జలమును తాగువాడు ఎన్నడు తప్పిక అని చెప్పావు కదా, అది ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి ఏ నదులు వస్తాయట? జీవజల నదులు వస్తాయట. అందుకే ఆయన అంటున్నాడు చాలా చక్కగా, నన్ను విశ్వసించువాడు నిత్యము ఊరెడి నీటి ఎలా ఉంటాడట? నీటి బొగ్గల. సమరియా స్త్రీ ఎవరయ్యారు తెలుసా? ఆమె ఒక నీటి ఎట్లా అయిందో చెబుతా వినండి. బైబిల్లోకి రండి బిడ్డలారా. ఆమె ఊరేడి నీటి బొగ్గగా ఎలా ఉందో చూద్దాం. 4వ అధ్యాయము 28 నుండి 30 వరకు చదువుకుందాం. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి ప్రజలతో, ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ చెప్పెను, వచ్చి గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దీని అర్థం ఏంటి తెలుసా? వచ్చి చూడండి అంటే లోతైన అర్థం ఏంటో తెలుసా? వచ్చి చెప్పండి గట్టిగా, వచ్చి చప్పట్లు కొట్టమలే, చెప్పండి గట్టిగా అన్న, చెప్పండి ఏంటిది అది? వచ్చి. ఎవరు ఆ మాట అంది? నేను జీవజలం తాగా, నేను జీవం పొందుకున్నా. నా గతం చెప్పాడు, నా భవిష్యత్తు కూడా. నా గతం 5 భర్తలు, నా భవిష్యత్తు నువ్వు నిత్యము ఊరేడి నీటి బొగ్గవి. నా గతం చెప్పాడు, నా భవిష్యత్తు కూడా. అయితే మీరు కూడా రండి. వచ్చి ఆయన్ని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమె ఒక ఊరేడి నీటి బొగ్గ కాబట్టి ఆ నీటి బొగ్గ వెళ్ళింది, ఆమెకి చెప్పింది. ఆ సమరయ పట్టణంలో అందరూ చెప్పింది, నేను యేసయ్యను చూసా, ఆయన నా బ్రతుకును బాగు చేశాడు, నాకు నిత్య జీవం ఇచ్చాడు, ఈ రోజున వ్యభిచారం చేయాలన్న ఆలోచన నాకు లేదు, మీరు కూడా రండి, రక్షణ. నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే ఇంకొక పాపిని దేవుడి సన్నిధికి తీసుకొస్తావు. నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే ఇక్కడ ఉన్న వాక్యాన్ని భర్తతో చెబుతావు. నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే ఇక్కడ విన్న వాక్యాన్ని నీ తల్లితో చెబుతావు, నీ తండ్రితో చెబుతావు, ఆ రక్షణ లేని ఆ బిడ్డతో చెబుతావు. ఏడే వింటారు, ఏడే దులుపుకుంటారు. చాలే. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎలా ఉండాలట? జీవమును పొందుకున్న బిడ్డట హృదయంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించాల. ఆమె హృదయము నుండి జీవజల నదులు ప్రవహించాయి కాబట్టే సమరయ పట్టణానికి వెళ్ళింది. సమరయ పట్టణంలో పిలుచుకొని వచ్చింది, ఇదిగో నిజమైన జీవజలం ఇదే అంది. మరి ఏ రోజైనా ఎప్పుడైనా ఇంతకాలం నీ ప్రార్థన జీవితంలో నీ భర్తను దేవుడి సన్నిధికి నడిపించావా? నీ భార్యను దేవుడి సన్నిధికి నడిపించావా? నీ బిడ్డను దేవుడి సన్నిధికి నడిపించావా? నీ అత్తను దేవుడి సన్నిధికి నడిపించావా? విగ్రహారాధనలో పడిపోయిన వాళ్ళని, పాపములో పడిపోయిన వాళ్ళని, వ్యభిచారంలో పడిపోయిన వాళ్ళని, బంధింపబడిన వాళ్ళని ఏ రోజైనా నువ్వు దేవుడి సన్నిధికి నడిపించగలిగావా? నువ్వు నడిపించలేదంటే నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవి కాదు. ప్రైజ్ ది లార్డ్. చదవచ్చదమ్మా. ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను. ప్రజలు పట్టణము నుండి బయలుదేరి ఎవరి దగ్గరికి వచ్చారు? పాపపు పట్టణం వదిలారు, వ్యభిచారం అనే పట్టణం వదిలేశారు, మరణం అనే పట్టణాన్ని వదిలేశారు, జీవజలం అనే యేసయ్య దగ్గరికి వచ్చారు. కారణం ఎవరు? యేసయ్య సమరయ స్త్రీనా? మీరు ఎన్లా? సమరయ పట్టణ ప్రజలందరూ, ఆ పట్టణం వ్యభిచార పట్టణం, ఆ పట్టణ ప్రజలు మరణాన్ని వదిలేశారు, చీకటిని వదిలేశారు, వాళ్ళ పట్టణాన్ని వదిలేశారు, యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి రావటానికి కారణం యేసయ్య సమరయ స్త్రీనా? ఎందుకు? ఆమె నిత్యము ఊరేడి ఒక నీటి బుగ్గ.
నీ గుండెల్లో దేవుడుంటే, నీకు దేవుని మాట ఉంటే, నీలో పవిత్రత ఉంటే, జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్మితే, కనీసం నువ్వు బ్రతుకు దినాలలో ఒక్క ఆత్మనైన దేవుడి సన్నిధికి నడిపించగలిగిన బిడ్డవు నువ్వు అయి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నడిపించే వాళ్ళు లేరు, విడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరున్నారు? విడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సంఘాలను ముక్కలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే కిందకి రండి దేవుని బిడ్డలారు. 38 నుండి చదవండి. 38 నుండి 39 చదవండి అమ్మా. 39. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అనే ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు. ఎవరి వల్ల ఎవరికి విశ్వాసం కలిగింది? సమరయ స్త్రీ వల్ల పట్టణంలో ఉన్న అనేక మంది విశ్వసించారు. అంటే ఆమె ఊరడి ఏమైంది? నీటి జీవజలపు ఊటయింది. ఓ ప్రశ్న అడుగు చెప్పండి. నీ ప్రార్థనతో కనీసం నీ భర్తను మార్చగలిగావా? నీ ప్రార్థనతో నీ తల్లిని మార్చగలిగావా? నీ ప్రార్థనతో నీ బిడ్డను మార్చగలిగావా? నీ ప్రార్థనతో నీ కుటుంబ పరిస్థితులు నువ్వు మార్చగలిగావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్యుడండి, కొర్నేలి గారు అన్యుడండి. సరే, ఈ చదువుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. చదవమ్మా. అనేక మంది విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండమని. అబ్బా, ఎంత చక్కనైన మాట. ఆగని ఏమన్నారు? అయ్యా మాతో నువ్వు ఒకప్పుడు ఉండమన్నారా? జీవమేంటో తెలిసింది, నిజమైన దేవుడు ఎవరో తెలిసాడు. ఆయన నమ్మితే రక్షణ ఎలా ఉంటుందో తెలిసింది, ఆయన నమ్మితే స్వస్థత ఎలా ఉంటుందో తెలిసింది, ఆయన నమ్మితే జీవం ఉంటుంది, ఆ జీవము నిత్యము ఊరేడి నీటి బొగ్గలా ఉంటుందని తెలిసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళమాక. మనము దేవుణ్ణే వదిలిపెడతాం. నువ్వు ఎడుండు, మా ఇంట్లో మేము ఉంటాం కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మాతోనే ఉండయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదు ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం. గడిచబట్టలే. మనిషిగా బ్రతకాలని, మనిషిలలో పంచాలని, మనిషిగా బ్రతకాలని, మనసును మమతలు పెంచాలని. ప్రైజ్ ది లార్డ్. గడి చెబుదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు ఏమన్నా అడుగు, మాతోనే ఉండమని అడిగారు. తర్వాత చదవమ్మా. ఆయన ఎన్ని రోజులు ఉన్నారు? నువ్వు అడగాలే కానీ యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. నువ్వు అడగాలే కానీ యేసయ్య నీ ఊరికి వస్తాడు. నువ్వు అడగాలే కానీ యేసయ్య నిత్యము ఊరేడి నువ్వు ఒక నీటి బొగ్గవి అవుతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చదవమ్మా. 40. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు. గట్టి చప్పుడు కొడితే దేవుడు స్తుతిద్దామమ్మా. నన్ను విశ్వసించువాడు నిత్యము ఊరెడి నీటి బుగ్గ అనటానికి ఉదాహరణ ఎవరంటే సమరయ స్త్రీ. ఆమె జీవం పొందుకుంది, ఆమె ఒక నీటి బొగ్గ అయింది. ఆమె వెళ్ళి నలుగురికి ఈ నీళ్లు పంచింది. నీళ్లు పంచటం అంటే యేసయ్య గురించి, ఎవరి గురించి? యేసయ్య గురించి చెప్పింది. వాళ్ళందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళు యేసయ్య చెప్పిన మాట విన్నారు. ఇంకా 2 రోజులు ఉండమని అడిగారు. ఆయన వాళ్ళతో ఉన్నాడు. చాలామంది ఆయనని, నీ ఒక నీటి బుగ్గవైతే సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య దగ్గర తెచ్చిందో, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య దగ్గరికి నడిపించుకుని వస్తువుగాక. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే మన దగ్గర 5 ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్ని? మొదటి ఆశీర్వాదము, ఉప్పు నీరు మంచిగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉప్పు నీరు ఎలా మార్చబడదట? ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడుతుంది. రెండవది, నీ ఇంట్లో ఉన్న పశు సంపదలు అధికముగా ఆశీర్వదింపబడతాయి. ఓకేనా? మూడవది, మృత సముద్రము సజీవమైన సముద్రముగా మార్చబడుతుంది. నాలుగవది, దేవుని బిడ్డలారా, జీవము నీకు ఇస్తాడు దేవుడు, జీవము నీ ఇంట్లో నెలకొంటుంది. ఐదవది, దేవుని బిడ్డలారా, నీవే ఇతరులకు ఒక ఔషధం అవుతా. సరే, నేను మరలా చెబుతున్నా వినండి. ఇవి బైబిల్లోనే ఉండి నేను సొంతగా చెప్పటలేదు. మొదటిది, ఉప్పు నీరు ఏమవుతుందట? మంచినీరు ఒకటి. రెండవది, పశు సంపద ఏమవుతుందట? వర్ధిల్లబడుతుంది పశు సంపద. మూడవది, మృత సముద్రం కాస్త సజీవమైన సముద్రంగా, అంటే మృతులు బ్రతికించబడతారు. 3. నాలుగవది, దేవుని బిడ్డలారా, సో జీవం అనేది మన ఇంట్లో ఉంటుంది అన్నమాట. 4. ఐదవది, నువ్వు ఒక ఔషధం అవుతావు. ఔషధం అంటే ఎదుటివారి వ్యాధులను స్వస్థపరిచే ఒక ఔషధాన్ని నువ్వు అవుతావు. ఈ 5 చెప్తా. ఈ 5 చెప్పాలన్న వాళ్ళు చెప్పండి. ఫాదర్ గారు వాళ్ళు చప్పడ కొట్టండి. ఓ పాట పాడుకుందాం. నువ్వు సమరయ స్త్రీవి అయితేనేమో ఈ పాట పాడు. నువ్వు సమరయ స్త్రీవి కాదనుకో ఈ పాట పాడకండి. ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, ఇలాంటి వేషాలన్నీ మానయ్యాలమ్మా. అర్థమైందా? నువ్వు ఒక ఊరేడి నీటి బొగ్గవైతే ఇలాంటివన్నీ, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఇలాంటి వేషాలన్నీ ఏం చేయాలా? నువ్వు ఊరేడి నీటి బొగ్గవైతే ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులకి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, కొండాలు పెట్ట నిప్పు పెట్ట మాకే అత్తమ్మా, నిప్పు పెట్ట మాకే కోడాలా. ప్రార్థనకు వచ్చేదేమో ఇందుకు, నిప్పు పెట్టేదేమో అందుకు. ప్రభు అన్నారు, నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే సమరయ స్త్రీలాగా ఉండాలా కానీ ఈ పొలలు పెట్టేవాళ్ళలాగా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. ఓ మంచి చీర కట్టింది, దాని వరకు వచ్చిందా? ఎవడో ఇచ్చే ఉంటాడులే. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కన్నెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. వ్యంగ్యపు మాటలు కత్తులు చూసి మన కుళ్ళు. నీలో జీవపు ఊట బొగ్గు ఉంటే ఇలాంటి మాటలు ఎప్పుడు. మీకు ఒక విషయం తెలుసా? ఎవరి పెదవులు ఎవరి నాలుక కంట్రోల్లో ఉంటుందో వాళ్ళంత తక్కువ పాపం. మనకు మాట్లాడటం ఎక్కువ. ఒకవేళ తగువెందుకులే అని భర్త సైలెంట్గా ఇంట్లో ఉన్న, ఏంది మాట్లాడవు? నిన్నే నేను గోడతో మాట్లాడుతున్నానా, పశువుతో మాట్లాడుతున్నానా? మనిషి అంటే లెక్క లేదు. సర్లే ఈ తగువెందుకు లేని భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. పో, ఎవడు వండి పెడతారో సొత్తా, మీ అమ్మందన్న ధైర్యమా? వస్తావుగా, అప్పుడు ఈ సంగతి
చెబుతా. ఆయన వస్తాడు. అమ్మయ్య గొడవ సద్దు మనగిద్దులు అనుకొని ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటండి. ఎవడు వండితే తింటానికి వచ్చు. ఆ ప్లేట్లో ఎవడు వండితే ఈయన ప్లేట్ ఇసిరి కొట్టి తలుపు మూలకి వెళ్తాడు. రోకల బండ తీసుకొని అటా కొడతాడు, మామా కొడతాడు, అయ్యో అమ్మో ఉంటారు. చిన్న విషయమే, ఏం ప్రాబ్లం? ఇది జాగ్రత్త. మీ కాళ్ళు, మీ చేతులు, మీ ఈపి పగలకుండా ఉండాలంటే అమ్మా ఆయన గొడవ ఎందుకు లేని సైలెంట్గా ఉంటాడు. ఎవరు? పురుషుడు. రెచ్చగొడతారు. ఎవరమ్మా? తన్నులు తిన్నదాకా వాకుతూనే ఉంటారు. తన్నులు తిన్నాక అమ్మ కొడతాడు అనుకోలేదే. పాపం కొట్టినోడు ఏం చేస్తాడు? లేయే జెండు పూసానా, అమ్ముతాను పూసానా, నీళ్లు తోడేనా, లే లే కొట్టినప్పుడు తెలీదా నీకు? కొట్టుగా నువ్వే కావే నన్ను రెచ్చగొట్టావు. నేను రెచ్చగొడితే నువ్వు కొడతావా? తప్పు అయిపోయింది. నేను మా అమ్మగారింటికి ఈయన బతిలాడు. ఉండు, ఏమే పోవాలని ఉండదు. ఆడపోతే దిక్కుండదు. ఏడ ఇంటి మీద కప్పే ఉండదు. ఆడ నేను పోతా ఉండు 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 అని బతలాడకుండా పొమ్మను పో అన్ననుకో. పోయినా పొమ్మన్నోగా నేను వచ్చాలే. ఆడపోతే బొచ్చల బొమ్మరాయి కూడా ఎవరు. అర్థమైందా? ఏం ఈ గొడవంతా దేనివల్ల వచ్చింది? నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతేనట. ఎవరో చెబుతున్నారు ఇటీవల కాలంలో, ఎక్కడో విన్నా. భార్యాభర్తలట పెళ్ళై 25 ఏళ్ళు అయిందంట. భర్త ఎప్పుడు ఆ భార్యను కొట్టలేదట. మరి ఆమె ఓర్పు గల్లదో ఆయన ఓర్పు గల్లవాడో నాకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీలో జీవజలం అనేది ఉన్నప్పుడు తొందరపడి మాటలు చారు. మనం ఉంటాం. అత్తను తిడతారు అత్తని. ఈయన కుక్క పంది బలిసినట్టు దేన్ని వంక పెడితేడతా. స్తోత్రం దేవా, స్తోత్రం, వందనం ప్రభువా. బాబా నా భర్తని నా అత్తను తీసుకో, మా అత్తను మార్చి. కానీ మనలో జీవజలం అనేది లేనప్పుడు ఇలాంటి మాటలే మన నోటి వెంట వస్తాయి. మనలో జీవం లేనప్పుడు నిర్జీవమైన మాటలు, సాతానుగారి మాటలే మన నోటి వెంట వస్తాయి. కానీ దేవుడు ఉంటే ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు ఎంత చక్కగా ఎంత ప్రేమగా మాట్లాడతాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గొప్ప విషయం చూడండి, చిన్న అద్భుతం. పేతురు నేను ఎవరో తెలియదని 3 సార్లు తర్వాత ఆయనే పోయి పేతుని పిలుచుకొచ్చుకుంటాడు. రా, చేసిన తప్పేదో చేశాడు. ఎందుకు ఈ మాటలు నేను అంటున్నానంటే, ఈ రోజున మన కుటుంబాలలో గొడవలు ఎందుకు, తగువులు ఎందుకు, మనస్పర్ధలు ఎందుకు, భార్య ఎందుకు దూరం అవుతుంది, భర్త దూరం ఎందుకు అవుతున్నారు, బిడ్డలు ఎందుకు దూరం అవుతుంది, ఎందుకు కుటుంబం మొక్క చెక్కలు అవుతుందంటే అత్తకు తక్కువ ఓపిక. సరే వయసులో ఉంది కదా, కోడళ్ళే వాళ్ళే బ్రతుకుతారంటే, భార్య వచ్చి నాకు నన్ను లెక్క చేయటంలా, వీడికి నా మీద ప్రేమ. అమ్మ భార్యను ప్రేమించమన్నాడు, అత్తని ద్వేషించమన్నాడా? బాబా రేపు మీ ఆవిడ అదే చేసేదిలే, ఉండు. అయిందా పెళ్ళి? ఇంకా కాలేదుగా, ముందుందిలే, ఆగనాయినా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరట సో చక్కగా ప్రేమించుకున్నారట. ప్రేమించుకున్నప్పుడట ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్కి పెట్టిన పేరట నా బంగారం అని పెట్టాడట. ఏమని పెట్టాడట? ఆ అమ్మాయి కూడా నా బంగారం అంటట. పెళ్ళయిందండి. పెళ్ళైన సంవత్సరానికి హెడ్ఏక్ అని పెట్టాడట. ఎవరికి? కాంటాక్ట్ పేరు ఫోన్లో సేవ్ చేసుకుంటా కదా, మొదట ఏం పెట్టాడు? బంగారం. పెళ్ళయింది ఎట్టొకట సంవత్సరానికి హెడ్ఏక్ అని పెట్టాడట. ఫోన్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది అంటే, ఎవడో హెడ్ఏక్ చేస్తున్నాడంటే, ఎవడో కాదు ఫాదర్ గారు, మా ఆవిడే నాకు హెడ్ఏక్ అన్నాడట. సరేలే. ఇంకో సంవత్సరం అయినాక అదే ఫోన్ నెంబర్కి
సారడ్ అని పెట్టాడట. ఏం పెట్టాడట? సారడ్ అని పెట్టాడట. ఏమయ్యా సారడ్ అని పెట్టామంటే సారడ్ అని వస్తుంది, సారడ్ అని వస్తుంది, హే కిషోర్ సారడ్ అని వస్తుంది. హే కిషోర్ అండ్ ఫాదర్ గారు డౌట్ వచ్చి, ఏం కిషోర్ సారడ్ అని పెట్టామంటే అన్నట, హే సారడ్ అని అంటే నా భార్య నంబర్ అండి, మరి నా తలనొప్పి వచ్చినప్పుడు ఇంటికి పోతే కాఫీ ఇచ్చేది ఆవిడే కదా అని ఏమని పెట్టాడట? తలనొప్పికి వెళ్ళేది సారడన్. ఓకేనా? చివరికి ఈరోజు ఇంటికి పోయా ఫాదర్ గారు, చివరికి ఏమని పెట్టాడు తెలుసా? భార్యకి నసా. ఏమని పెట్టాడు? నస. ఏ నస వస్తుంది, నస వస్తుంది. హే కిషోర్ నసా ఈజ్ కాలింగ్. నస ఎవరి నస, ఎవరి నస? ఫాదర్ గారండి, మా ఆవిడండి బోనస్ అండి. ఫోన్ ఎత్తితే ఇప్పుడు నన్ను బంగారం ఏమైందమ్మా, ఏమైంది? నస. మారిపోవాల పరిస్థితులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే మొదటలో ఎంత ప్రేమ ఉందో చివరి వరకు అదే ప్రేమ ఉండాలి. నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే మొదటిలో నీ భర్తని ఎంత ప్రేమించావో బిడ్డలు పుట్టినాక, బిడ్డలు పెళ్ళిళ్ళైనాక, మనవాళ్ళు ముది మనవాళ్ళు వచ్చినా కూడా ఆ భర్త మీద అంతే. మనకంత ప్రేమ ఉండదు. ఎప్పుడు పోతాడో నాకు ఎప్పుడు పట్టిన దరిద్రం అన్నవాడు గట్టి చెప్పలు కొడదాం ఉంటారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను ఎందుకు ఈ మాట అంటానంటే, మనము నిత్యము ఊరేడు ఏ బొగ్గలా ఉండాలా? నీటి బొగ్గ. సో బైబిల్లోకి వెళ్దాం. ఎన్ని ఆశీర్వాదాలండి? మొదటిది ఉప్పు నీరు, రెండవది పశు సంపద ఎదుగుతుంది, మూడవది మృత సముద్రం జీవము కలిగి సముద్రం అవుతుంది, నాలుగవది జీవము నెలకొంటుంది ఆ ఇంట్లో, ఆ ఊరిలో, ఆ దేశంలో, ఐదవది ఇతరులకి అంటే ఔషధం అంటే మందు తెలుసు కదా, యుల్ బికమ్ ఎ మెడిసిన్ టు ది అదర్స్. ఇదే దాని అర్థం. మొదటిది. సో ఇదంతా మనకి అక్కడ ఉంటే యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం తీసారా? 47వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అతడు నన్ను మరల దేవాలయము గుమ్మము వద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము కింద నుండి నీరు తూర్పు దిక్కుగా ప్రవహించెను. దేవాలయమున చాలా మా దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవాలయం ఉంది, వినండి జాగ్రత్తగా. దేవాలయం ఉంది, ఆ దేవాలయం గుండా నీరు వస్తుంది. వచ్చే నీరట ఒకటేమో తూర్పు దిక్కుకి వెళ్తుందట, రెండవది దక్షిణ దిక్కుకోండి. ఇక్కడ దేవాలయం అంటే ఎవరు? రెండవది దేవాలయం నుండి వస్తున్న నీరు ఏంటిది? దేవాలయం అంటే ఏంటిది? దేవాలయం నుండి వస్తున్న నీరు ఏంటిది? ఈ రెండింటి సమాధానం చెప్పగలరా? యోహాను శుభవార్త 2వ అధ్యాయము తీసారా? యోహాను శుభవార్త 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామా? ఆలయ నిర్మాణానికి 46 సంవత్సరాలు పట్టింది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్న వేసింది. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరం అనే ఏంటట? యెహెజ్కేలు గ్రంథములో చెబుతున్నాడు. అక్కడ ఒక దేవాలయం ఉంది దర్శనములో. ఆ దేవాలయం నుండి నీరు వస్తుంది. ఆ నీరు తూర్పు వైపున ఒకటి, దక్షిణ వైపున వస్తుంది. ఆ దేవాలయం ఎవరో కాదు, ప్రభు అయిన యేసయ్య. అందుకే నేను పలికినది ఈ ఆలయం గురించి కాదు, నేను పలికింది నా శరీరం అనే ఆలయం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య శరీరమే ఆలయం కాదు, ఆయన సంఘం కూడా దేవుడికి ఆలయమే. మనం కూడా దేవునికి ఆలయమే. అంటే ప్రతి ఇల్లు ఒక దేవాలయము కావాలి, ప్రతి ఇల్లు. మరి నీ ఇల్లు దేవాలయమేనా? ఎక్కడైతే 2 లేదా 3 చేరి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఎవరు ఉంటారట? ఎక్కడైతే దేవుడు ఉంటాడో అది దేవుని.
నీవు నీ భర్త నీ పిల్లలు కలిసి కూర్చొని ప్రార్థన చేయండి, జపమాలు చెప్పండి, వాక్యం చదవండి. అక్కడ దేవుడు ఉంటాడు. ఆ ఇల్లే దేవునికి ఆలయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ హృదయమే దేవుడికి ఆలయం. కాబట్టి యేసు ప్రభు దేహం దేవునికి ఆలయం. బాప్తిస్మము ద్వారా మనము దేవుని దేహంలో భాగం. మనం కూడా దేవుడికి హృదయమే నీ నామమే నా గానం. చూడగడాలే విదితము కాదే ఇలాలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషి మనిషిగా బ్రతకాలని మనసులో మమతను పెంచాలని మనిషి మనిషిగా బ్రతకాలని పెంచాలని. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నారు ఆయన ఒక దేవాలయం, నీ ఇల్లు ఒక దేవాలయం, మనమే ఒక దేవాలయం. ఇది మొదటిది. అయితే ఆ దేవాలయం నుండి ఏమొస్తుందంట? ఒక జలము వస్తుందట. దేవాలయం నుండి వచ్చే జలం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టి చాపడ కూడా దేవుని స్తుతి. ఎవరండి? ఏమా? నేను మీ మధ్యకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అయితే నీరును రెండుగా సూచించవచ్చు. నీరు అనగా పరిశుద్ధాత్మ దేవుడు, నీరు అనగా దేవుని వాక్యం కూడా. ఎందుకనగా నేను నీతో పలికిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. ఇంకోటి ఏంటంటే నేను ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కానీ ముడత కానీ మరేది కూడా లేకుండా దివ్యముగా సమర్పించుటకై నేను అట్లు చేసేదినే. కనుక జలము అనగా దేవుని ఆత్మ, జలము అనగా దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. దేవాలయం అంటే ఇప్పుడు చెప్పా. యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం ఉంది, తీగాకండి. దేవాలయము అనగా ఏంటో చెప్పా. దేవాలయం నుండి ప్రవహిస్తున్న నీరేంటో చెప్పా. దేవాలయం అంటే ఎవరు? క్రీస్తే. ఓకే. రెండవది దేవాలయం నుండి ప్రవహిస్తున్న నీరు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండవది దేవుని వాక్యం. వాక్యం వాక్యం అర్థమైందా? ప్రైజల్. అయితే ఈ నీరు ప్రవహించిందంటండి. ప్రవహించిన తర్వాత జరిగిన అద్భుతాలు. మరలా యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం రండి. 47వ అధ్యాయానికి వెళ్దాం. 6వ వచనం చదువుకోవాలి. 6వ వచనం చదవాలి. ఒక్కళ్ళు మైకు తీసుకొని చదవండి. అతడు నాతో మైకు తీసుకొని చదవండి. మీ చదవచ్చుగాక రావమ్మా అని చేస్తే వస్తాయ్యే. ప్రైజ్ ది లార్డ్. చదువక్క. ఆమె ఎప్పుడు నేను ఎత్తుకుపోదామా అని కోడి పిల్లని అన్నట్టు చూస్తున్నా. అతడు నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు చూడండి జాగ్రత్తగా. అతడు నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు కొనవచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. అమ్మా ఎన్నో వచ్చిన చదువుతున్నా మాని. ఒక్క నిమిషం ఆగుతల్లా. నువ్వు మైక్ కంటే పవర్ఫుల్గా ఉండవు. ఆగుతల్లా. నీకు చదువు వచ్చని మాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదువుతున్నావమ్మా. నీకు శతకోటి వందనాలన్నా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం మమ్మీ, స్తోత్ర బలి శుభవేళానందమే. అమ్మా చెప్పలు. శుభవేళానందమే నా తండ్రిని చిరుపాదమే. నిన్నటి బాధలంతా నిన్నటి బాధలంతా
నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. గట్టి చప్పలు కొడితే తెలుస్తుందా? గట్టి చప్పలు కొడదా? వెరీ గుడ్. 6వ వచనం చదువుకుందాం. అతడు నాతో నరపుత్రుడా, జాగ్రత్తగా గమనించు. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, కొంచెం మనం లోతుకి వెళ్తున్నాం. దీనిని జాగ్రత్తగా గమనించుము. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. ఏరు దేవాలయము నుండి ప్రవహించిన ఏటి ఒడ్డుకి తీసుకెళ్ళాడు. ఏంటి ఏరు? పరిశుద్ధాత్మ అనే ఏరు దగ్గర తీసుకెళ్ళాడు. నేను అచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయ చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీటి వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. గట్టి చప్పుడు కొట్టి తెలుస్తుంది కదా. తూర్పు దిక్కు నుండి ప్రవహించిన నీళ్లు మృత సముద్రములో చేరి అందులో ఉన్న ఉప్పు నీరు ఏమైందండి? మంచి నీళ్ళు. ఏమైంది? మంచి నీళ్ళు. ఏ నీరు కలుగుట వల్ల? దేవాలయము నుండి ప్రవహించిన నీరు కలవటం వల్ల, ఆ నీరు మృత సముద్రములో చేరటం వల్ల, మృత సముద్రములో నీళ్లు ఉప్పగా ఉండటం వల్ల ఆ నీరు ఏమైంది? మంచి నీరు అయింది. ఏ నీరు? చూడండి, దేవాలయం నుండి ప్రవహించిన నీరు సన్నదారై ఉండొచ్చు, ఆ ఏటి ఒడ్డైంది. సముద్రమేమో మహా పెద్దది. చిన్న నది వచ్చి ఎందులో కలిసింది? సముద్రంలో కలిసింది. ఆ నీరేమైంది? మంచినీళ్ళు అయింది. ఇక్కడ ఫస్ట్ది, దేవాలయం నుండి ప్రవహించిన నది నువ్వు నేను. జీవం ఉంటేనే, జీవజలం మనలో ఉంటేనే. నువ్వు ఊరేడి నీటి బొగ్గవి అయితేనే. ప్రవహించిన మనం ఎందులోకి వెళ్తున్నాం? మృత సముద్రంలోకి వస్తున్నాం. అంటే పాపపు లోకంలోకి వస్తున్నాం. పాపంలోకి వచ్చిన నువ్వు పాపిగా మారుతున్నావా? పాపిని దేవుడి దగ్గర తీసుకొస్తున్నావా? చెప్పకాకుండా గట్టి చెప్పండి. నిజమా? నేను నిన్నే చెప్పా, మనిషికి ఒకళ్ళని పట్టుకురంటాను. వచ్చి ఈరోజు నీ ఎంతోమంది ఉండేవాళ్ళు, ఒక్కళ్ళని తెచ్చారు. నడిపిస్తాడు నా దేవుడు అనుకుంటే ఎక్కడికి వచ్చారు. అది లేటుగా 7 అంటే 8:30కు వచ్చారు. సజీవ జలము మృత సముద్రములో కలవటం వల్ల ఆ మృత సముద్రములో ఉప్పు నీరు కాస్త మంచినీరు అయింది. నువ్వు దేవుని బిడ్డవి, సజీవుడైన దేవుని బిడ్డవి. నీలో ఉన్నది దేవుని జీవము, నీలో ప్రవహించేది నిత్యము ఊరేడి నీటి బొగ్గవి. నువ్వు చెడ్డోళ్ళని మంచోళ్ళుగా మార్చాలి, కానీ నువ్వు చెడ్డోళ్ళతో సహవాసం చేసి మంచోళ్ళగా. కొండడు పాలు, అందులో చొక్క విషం వేశారు. ఏమైంది? మొత్తం ఇరిగిపోవు. నువ్వు విషానివా పాలవా? అయితే ఇంకోళ్ళ దేవాలయానికి. సరే, కొండడు పాలు బాగా మరగబెట్టావు, అందులో చిటికెడు తోడేసావు. ఏమైతే పాలు? నువ్వు తోడేసే బిడ్డవా విషం పోసే బిడ్డవా? తోడేసే బిడ్డవైతే జీవము జలము కలిగిన నువ్వు నీ ఇంట్లో ఉన్న నీ భర్తను మార్చాలి, నీ భార్యను మార్చాలి, నీ బిడ్డని మార్చాలి. మనం కూడా చేతులు కడుతున్నాం. ఎవరితో? జీవ జలము మృత సముద్రంలో ప్రవహించడం వల్ల మృత సముద్రం కాస్త మంచి సముద్రంగా మారింది. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, కానీ చివరికి నువ్వే పాపిగా. గుళ్ళోనేమో ప్రార్థన, బయటికి వెళ్తేనేమో చేసేదేమో పూజలు, చేసేదేమో ప్రార్థన, బయటికి వెళ్ళి చేసేదంతా మళ్ళీ మారింది. ఇంకొక యాక్టర్ గారు వచ్చారయ్యా, వందనము యేసయ్య వందనము మరియమ్మ స్త్రీలలో అను
సౌండ్ సిస్టానికి 3 యాక్టర్లు మారారు. తేపకు ఒక యాక్టర్ వస్తున్నారు, తిప్పుతున్నారు. 40 రోజులు ఈ గొంతుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు. ఆయన కట్టే సెట్ చేశాడు అనగానే సాతాను గడు చెప్పాక జీవజాలం గురించి మనం కదిలెత్తండి. సౌండ్ సిస్టమ్ కాడ వాళ్ళు ఇప్పుడు కదిలెత్తనే ఉంటారు. కొద్ది కొండనాలకు ముందు ఎత్తానట. ఏమైందంట? ఏదమ్మా ముందు వాళ్ళు మాట్లాడరా? కొండనాలకు ముందు ఎత్తే ఏదో చేద్దామని వచ్చారు. చివరికి కొండనాలకు కూడా పోయింది. మాట్లాడ బెబ్బెబ్బే అట్టట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వినండి జాగ్రత్తగా. జీవజలం వచ్చి ఎందులో కలిసింది? మృత సముద్రంలో కలిసింది. మృత సముద్రమే జీవజలంగా మారిందా, లేకపోతే జీవజలమే మృత సముద్రంగా మారిందా? మృత సముద్రం జీవజలంగా మారిందా, లేకపోతే జీవజలమే మృత సముద్రంగా మారిందా? మృత సముద్రము జీవజలముగా మారింది. జీవజలానికి ఉన్న శక్తి అది, అవునా కదా? మరి వాక్యంలోకి వెళదాం. ఇక్కడికి రండి దేవుని బిడ్డ. అపోస్తల కార్యాలకు వెళ్దాం. 10వ అధ్యాయానికి వెళ్దాం. 1వ వచనం చదువుకుందాం. కైసరియా పట్టణంలో ఇటాలియా ప్రాంతమునకు చెందిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. కొర్నేలి ఉన్నాడు. అతడు ఒక అన్యుడు, ఇటాలియా పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం అట. ఏ భయము? దైవ భయం. ఏ భయం? ఏ భయం? నీ బిడ్డకి దైవ భయం ఉందా? బిడ్డకి ఒకటే భయం, మమ్మీ వస్తే చేతిలో ఫోను లాక్కుంటుంది. డాడీ వస్తే మమ్మీకి చెప్పి మమ్మీ చేతిలో ఫోను, పిల్లను కొట్టగాక ఈ ఆ పిల్లకి ఏంది నువ్వు నీ ఫోనా? మమ్మీ కూతురుతో అంటాడు, నువ్వు నేను ఒకటి బిడ్డ, మీ అమ్మ ఎందుకు, నువ్వు ఉంటే చాలు అంటాడు. ఏమన్నా ఎత్తికి కూర్చుంటుంది. 10వ తరగతిలో ఎవరినో తీసుకొచ్చింది. 11వ తరగతిలో పెళ్లి చేయాలి. 12వ తారీఖు అమ్మ అంటది, శేషివుగా నీ కూతుర్ని, నీ సావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట పలుకుతున్నాను తెలుసా? కొర్నేలి కుటుంబం అట దైవ భయము కలిగిన నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, చూడగలే. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా నేను భయపడను. ఎరికో గోడలు అడ్డు వచ్చినా నేను భయపడను. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవించును. కొర్నేలి ఆయన కుటుంబం దేవుని ఎడల భయభక్తులు కలిగే కుటుంబం. నా ప్రశ్న, ఎంతమంది ఎన్ని కుటుంబాల వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు? 1, 2, 3, 4, 5. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను బలపరచునుగాక. దేవుడు మీ కుటుంబ పరిస్థితులు మార్చునుగాక. యెహోషువ ఏమంటారు తెలుసా? నేనును నా కుటుంబము యావేను మాత్రమే, ఎవరిని మాత్రము? యావేను మాత్రమే ఆరాధిస్తామని పలికారండి. కనుక ఇక్కడ కొర్నేలి కుటుంబము జీవము కలిగిన కుటుంబం. కొర్నేలి అన్యుడైన కొర్నేలి యేసయ్యను నమ్మాడు. ఆ ఇల్లు జీవము కలిగిన కుటుంబం అయింది. ఆ ఇల్లు నిత్యము ఊరేడి నీటి బొగ్గయింది. ఆ ఇంటి నుండి ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. అయితే ఏం జరిగిందో తెలుసా అండి? 40వ అధ్యాయానికి వెళ్దానండి.
44 నుండి అదే అధ్యాయం 44 వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 10:44. ఒక విషయమేనండి, అంటే మీకు అర్థమయ్యే చెప్తా. అన్యుడు కొర్నేలి ఆ ఇల్లు. అయితే పేతురు గారు కొర్నేలి గారు పేతురు గారిని ఆయన ఇంటికి తీసుకొస్తాడు. ఎవరింటికి? కొర్నేలి. అయ్యా మా ఇంటికి రా, నువ్వు మా ఇంటికి రా, నా దేవుడు దర్శనం ఇచ్చాడు, నాకు దేవుడు తెలియచేశాడు, నువ్వు మా ఇంటికి రా. కొర్నేలి గారింటికి పేతురు గారు వెళ్ళారు. ఆ ఇంటిలో ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురు గారు వాక్యం బోధిస్తున్నారు. చదవండి. పేతురు ఇంకనూ మాట్లాడుతుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. జీవజలపు ఊట కొర్నేలి కుటుంబం. ఈ కొర్నేలి ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న కొర్నేలి ఏం చేశాడు తెలుసా? నేను దీనికి అర్హుణ్ణి కాదు, రమ్మను, అభిషక్తుడు ఉన్నాడు. ఎవరైనా? పేతురుని ఇంటికి పిలిపించుకున్నాడు. అయ్యా, యేసయ్య దగ్గర నుండి జీవజలం పొందుకున్న వ్యక్తిని నేను నిత్యము ఊరేడి నీటి బుగ్గగా ఉండటం కోసం నా బంధుమిత్రాదులందరినీ ప్రార్థనకి పిలిపించా. ఎక్కడ పిలిపించాడట? ప్రార్థనకి. వీళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు మాట్లాడయ్యా. పేతురు నోటి వెంట జీవజలపు మాటలు వస్తున్నాయి, ఆత్మీయమైన మాటలు వస్తున్నాయి, మంచి మాటలు వస్తున్నాయి, దేవుని మాటలు వస్తున్నాయి. పేతురు గారి నోటి వెంట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతుంటే ఆ వాక్యము వినుచున్న వారందరిపైకి ఎవరు దిగొచ్చారు అంటే, కొన్నేళ్ళు అనే జీవజలం కలిగిన కుటుంబం ఎవరికి మంచి నీళ్ళయింది? వాళ్ళని ఇటు మార్చిందా, ఇటు అటు మార్చిందా? అర్థం కాలేదా? కొన్నేళ్ళు జీవజలం పొందుకున్న కుటుంబం అందరిని పిలిపించింది. జీవజలాన్ని పంచిందా లేదా? ఊరేడి నీటి బొగ్గ అయ్యిందా లేదా? మరి నువ్వు ఎంతమందికి నీటి బొగ్గ అయ్యా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలో జీవం ఉంటే, నీ దేవుడు జీవం కలిగిన దేవుడైతే, నీవు నిత్యము ఊరేడి నీటి బొగ్గవైతే నీ వల్ల అనేక ఆత్మలు రక్షించబడతాయి, నీ వల్ల అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించబడతాయి, నీ వల్ల అనేక మంది జీవము కలిగిన దేవుడికి పరిచయము అవుతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే జీవజలం వెళ్ళి మృత సముద్రంలో కలిసింది. మృత సముద్రం కాస్త ఏ సముద్రం అయింది? జీవజలపు సముద్రంగా. అక్కడి వరకు ఎందుకండి? యేసయ్య వ్యభిచారకులతో మాట్లాడాడు. వ్యభిచారకులను మార్చాడా? ఆయన మారిపోయాడా? యేసయ్య దొంగోళ్ళతో తిరిగాడు. ఆయన మార్చాడా? మారిపోయారా? మరి నువ్వు మందు తాగేవాడితో తిరుగుతా, నువ్వెందుకు మందు తాగుతున్నావు? ఒక ఆవిడదట, నేను ప్రార్థనకి వెళ్తున్నా, నేను సీరియల్ చూడనంటే బుద్ధిమంతురాలు, భక్తిపర్రాలు బయలుదేరింది, సీరియల్ చూడకుండా ఏం ఉద్ధరిద్దామన్నో అని అంటారు. సరే అయిపోయింది కదా, ఇంకోసారి ఇంట్లో బోరు కొట్టి ఇద్దరు ఆడవాళ్ళు ముచ్చట చెప్పుకుంటా ఉంటారు. బాగుంది, ఏం మాట్లాడుకున్నాను, నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఆవిడగా నువ్వు వినకూడదులే అని అంటారు. నువ్వు చెప్పుకుంటూ సీరియల్లో మేము చెబితే నీకు అర్థం కాదా? ఏం చూడాలా? ఏ నుంచి ఏవిడేం చేస్తుంది? వాళ్ళు చెప్పారని మొగల రేకులు, కార్తీక దీపం, నాగిని, కోడల కొడుకు పెళ్ళామ, కుంకుమ పువ్వు, నీ చెవులో పువ్వు, నీ కొప్పులో పువ్వు, సిఐడి, ఇంకా రకరకాల సీరియల్ చూస్తారు. ఇంతకీ షడ్రక్ ఫాదర్ గారు అడుగుతారు, ఏమ్మా గుడికి రావట్లేదంటే, కుదరట్లేదు ఫాదర్ గారు అంటే. కుదరట్లేదు ఫాదర్. ఎందుకు కుదరట్లేదంటే, నువ్వు కూడా ఆళ్ళల్లో ఎవరిలో జీవము పొందుకున్న నీవు నీ జీవముతో కలిసి సహవాసం చేస్తున్నా. ఏమ్మా ప్రార్థనకు రావట్లేదండి, ఫాదర్ గారండి. ఇప్పుడు పిల్లలు, ఫాదర్ గారండి మా అమ్మకి ఏం పని లేదండి, కుక్కర్లో అన్నం పెట్టండి, ఆ టీవీ చూస్తూ ఉంటుందండి, అన్నం మాడిపోయింది కూడా ఆమెకి
ఏమ్మా అంటే, ఫాదర్ గారి బాని నీ సంగతి చెబుతా. ఆయన అడిబాటు ఏంటి దాన్ని ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? జీవము పొందుకున్న కొర్నేలి ఆ ఊర్లో వాళ్ళందరికీ జీవాన్ని పంచాడు. ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు, దేవుడి గురించి తెలిసిన నువ్వు, జీవాన్ని పొందుకున్న నువ్వు ఆ జీవాన్ని 10 మందికి. అందుకే నన్ను విశ్వసించువాడు నిత్యము ఊరెడి నీటి చచ్చిపోయే వరకు మన వాక్యం చెబుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఈ 40 రోజులు డబుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డబుల్ ప్రోగ్రామ్ అంటే ఉదయం ఉంటే సాయంత్రం ఉంటుంది. ఉదయం అంతా అరిసి మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్ అలసటగా ఉంటుంది. ఒక్కోసారి అంటారు, ఫాదర్ గారు అండి కథ మీరు రెస్ట్ తీసుకోవచ్చుగా, ఒక ప్రోగ్రామ్ ఒప్పుకోవచ్చుగా అంటే నేను అంటాను, నేను ఒప్పుకోను. నన్ను పిలిచింది చిన్న సంఘమైనా 10 కుటుంబాలైనా 5 కుటుంబాలు నేను పోతా. ఎందుకు వెళ్తానని తెలుసా? నా దేవుడు జీవం కలిగిన వాడు. ఆయన నన్ను నిత్యము ఊరెడి నీటి బొగ్గగా చేశాడు. ఆ నీటిని పంచకపోతే నా జీవితం వ్యర్థమని గట్టి చెప్పలు కూడా దేవుడు స్థితిద్దాం. ఈ రోజున ఓ క్రైస్తవుడిగా, ఓ క్రైస్తవురాలువుగా మంచితనాన్ని పంచు, ప్రేమను పంచు, ఓర్పును పంచు, క్షమను పంచు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేయి. పగ తీర్చుకోవటం నీ పని కాదు, భగవంతుడి పని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం పంచాలా? ఇప్పుడు జీవజలం కొర్నేలి ఇల్లు అయితే ఆ ఊర్లో వాళ్ళందరూ మార్చాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఈనాటి నుండి నీ ఇల్లు ఒక జీవజలం ఊటగునుగాక. రెండోది ఏంటండి? పశు సంపద. నీవు జీవజలపు ఊటవైతే దేవుడట పశు సంపదలతో నిన్ను దీవిస్తాడట. ఆది కాండంలోకి వెళదాం. 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 13వ అధ్యాయం 2-3 వచనాలు. అమ్మా, ఇప్పుడు అబ్రహాము పశు సంపదలతో వెండి బంగారాలతో గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దండి. ఇక్కడ అబ్రహాము అబద్ధమాడో, మోసాలు చేసావు, అన్యాయం చేసావు, అక్రమాలు చేసావు, పశు సంపదలు సృష్టించాడా? లేదు. దేవుడికి విధేయత చూపాడు. అబ్రహాము, నీ పుట్టింటిని వదిలిపెట్టు, నీ కన్న తల్లిని వదిలిపెట్టు, అందరూ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరు. భార్యను తీసుకొని బయలుదేరాడండి. దేవుడి మీద ఆధారపడ్డాడు, జీవం కలిగిన దేవుడి మీద ఆధారపడ్డాడు. అయితే దేవుడు ఆయన్ని ఎట్లా దీవించాడు? పశు సంపదతోటి వెండి బంగారాలతో ఏమవుతున్నాడట? తులతూగుతున్నాడు. ఎవరైనా అన్యుడా? దేవుని నమ్మిన బిడ్డ. నన్ను విశ్వసించువాడు జీవము కలిగి ఉంటాడు. జీవము కలిగిన వాడులో అట పశు సంపదలు అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడట. ఈరోజు నీ ఇల్లు పేదరికంలో ఉందా? దేవుడే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి నమ్ముకుంటే నీ పేదరికం తొలగిపోనుగాక. నీవు ఒక నీటి బుగ్గవైతే ఆ ఇల్లు పశు సంపదలతో వెండి బంగారాలతో తొలతూగునుగాక. అయితే చాలా మంది తెలియకల్లా వాళ్ళు ఉంటారండి. ఆశీర్వదింపబడ్డదాకా దేవుడి దగ్గర ఉంటారు, ఆశీర్వదింపబడిన తర్వాత దేవుణ్ణి వదిలిపెడతారు. అయితే అబ్రహాము ఎంత సిరి సంపదలు కలవాడైనప్పటికీ, చివరికి కొడుకు పుట్టినప్పటికీ కూడా ఆయన దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. నీ కృపలేని క్షణము, నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా.
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేదయ్యా. దయచేసి ఏమనుకోకాకండి, ఇలా అంటున్నానని కొద్ది చిన్నగా కొట్టండి, మెల్లగా కొట్టండి. ఏంటి అమ్మా? చప్పట్లు. కాస్త ఏడుస్తూ కొట్టండి అమ్మా. ఎట్ట కొట్టాలా? ఏడుస్తూ కొట్టండి. దేవుడి సన్నిధిలో ఉంటే మనకేముండాలా? ఆనందం ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉండి కూడా మీరు ఏడుతున్నారంటే ఇంట్లో ఇంకెంత ఏడుతున్నారు? ఆనందం నీలోనే, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవే, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇల్లలో నీ కోసమే సాక్షాత్తమై. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇల్లలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చుందాం. నిద్రపడదా? ఒకసారి గడి చెప్పకూడదామా? నా బ్రతుకు ఇంతే నన్ను చింతపడుచుంటినమ్మా. మన పాట పాడుకుందామా? ఏందా పాట? తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, తొక్కు 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 తొక్కు, పాతాళానికి తొక్కు. దయచేసి నోరు ఇప్పకాకండి. మళ్ళీ మీరు ఏ పేస్ట్ వాడుతున్నారో నాకు తెలిసి. తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తంబురతో సితారతో నాట్యముతో తొక్కు, ప్రార్థనతో స్తుతిస్తూ తొక్కు. తంబురతో సితారతో నాట్యం. ఆగండి, మీరు సపట్టు కొట్టలేదంటే ఈగోయిజం అడ్డుపడుతుంది అడ్డంగా. ఏం కొట్టకుండా? ఈగో అంటే ఎవడో తెలుసా? ఆడే. ఆడు నీలో ఉన్నాడు కానీ బయటికి కనపడి ఇట్లా నువ్వు భక్తిగా ఉన్నావు. నీలో ఎవడున్నాడు? ఈరోజు నవ్వుతూ ఉన్న వారులారా రేపు ఏడుస్తారు. ఈరోజు ఏడ్చే వారులారా రేపు. సో దయచేసి గర్వం ఉందనుకు నీలో కొట్టగాక. ఏంటి? కొంతమంది ఏంది కర్మ నాకు. ప్రైజ్ ది లార్డ్. తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తొక్కు తొక్కు తొక్కు. ఇంకొకటి ఏంటి తెలుసా? ఆ అమ్మాయి చూసిద్దని కానీ ఏం కొట్టట్లా, ఏమో చూసిద్దని ఆమె కొట్టట్లా. ఇప్పుడు నేను కొట్టట్లేదని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను కొట్టాను అనుకో, దానికి లోబడ్డట్టు. ఎవరికి? దీనికి లోబట్టు ఆయనకి ఇష్టం. అందుకే సొత్తుందా? తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తంబురతో సితారతో నాట్యముతో తొక్కు, స్తోత్రముతో ప్రార్థనతో స్తుతిస్తూ తొక్కు. తంబురతో సితారతో నాట్యముతో తొక్కు, స్తోత్రముతో ప్రార్థనతో స్తుతిస్తూ తొక్కు. తొక్కు 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 తొక్కు, సాతానుగాడిని తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. తొక్కు 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 తొక్కు, కాలి కింద వేసి తొక్కు, పాతాళానికి తొక్కు, సాతానుగాడిని తొక్కు. పారిపోవాడు.
చీకటిని తొక్కు అబద్ధాన్ని అసూయని తొక్కు యేసు నామమున తొక్కు చీకటిని తొక్కు అబద్ధాన్ని తొక్కు అసూయను తొక్కు యేసు నామమున తొక్కు తమ్ములతో సితారతో నాట్యముతో తొక్కు స్తోత్రముతో ప్రార్థనతో స్తుతిస్తూ తొక్కు తమ్ములతో సితారతో నాట్యముతో తొక్కు స్తోత్రముతో ప్రార్థనతో స్తుతిస్తూ తొక్కు 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 సాతానుని తొక్కు పాతాళానికి తొక్కు సాతానుని తొక్కు 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 గాలికి తెలిసి తొక్కు పాతాళానికి తొక్కు సాతానుని తొక్కు. ప్రైజ్ ద లార్డ్. మద్యపానం తొక్క ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ముసలం ముచ్చట్లు తొక్కు చెప్పండి గట్టిగా తొక్కు కష్టం సీరియల్ని తొక్కు అమ్మా పేకాటని తొక్కు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో రెండవది ఏంటమ్మా రెండవది పశు పశు సంపద. సంపద ఓ చిన్న సాక్ష్యం చెప్తాను సాక్ష్యం చెప్తే ఇప్పుడు నేను పరిచర్యకు వాడుతున్న ఒక కారు చూశారు మీరు అది చూసే ఉంటారు పక్కన పార్క్ చేస్తున్నాము చాలామంది అనుకుంటారు ఫాదర్ గారికి పెద్ద కారు ఉందని కానీ నిజానికి ఆ కారు నాది కాదు 2013, 14, 15 సంవత్సరాల్లో నేను సాగరమాత తెలుసా గుంటూరు మేత్రాసంలో సాగరమాత చర్చ్ ఉంటుంది అక్కడ నేను అసిస్టెంట్ ఫాదర్గా పనిచేశాను అసిస్టెంట్ ఫాదర్గా నేను పనిచేసినప్పుడు చిన్న ఫాదరే చిన్న అసిస్టెంట్నే ఫస్ట్ ఇయర్ అయింది అప్పుడు నేను నా రూమ్లోకి వెళ్తుంటే ఒక ఆవిడ నా వెనకాలే వచ్చింది రూమ్లోకి వెళ్తే అమ్మ మీరు పైకి రాకూడదమ్మా పెద్ద ఫాదర్ గారు చూస్తే ఊరుకోరా అప్పుడు ఆవిడ దోషిని పట్టి అయ్యా నేను నా తమ్ముళ్ళు కోట్ల అప్పున్నామయ్యా ఎంత కోట్ల అప్పున్నామయ్యా సో మరి అప్పు తీరాలని అమ్మ అప్పు తీరాలని అడిగింది అప్పుడు నేను అన్నాను ప్రార్థన చేస్తాలే అమ్మ ప్రార్థన కదయ్యా నీకు చేతనైన సహాయం నేను గురువయ్యంతా ఏప్రిల్లో గురువయ్య మే జూన్లో అక్కడ అపాయింట్మెంట్ నాకు వచ్చింది నా దగ్గర అప్పుడు ఉందని తెలుసా 20 రూపాయల నోట్లు 100 ఎంత 20 రూపాయల నోట్లు 100 తర్వాత మా బాబాయ్ వాళ్ళు నేను గురువు అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు జపమాల ఉంగరం ఇచ్చారు జపమాలతో అమ్మ నా దగ్గర ఉంది ఈ అని ఆమె ఒళ్ళో వేసాను ఇంత వేసింది ఇచ్చేసాను వెళ్ళిపోయింది నా గురించి నాకు అంత ఆలోచన లేదు ఆమె వెళ్ళిపోయినాక వాళ్ళు రెగ్యులర్గా పూజకు వస్తున్నారు నేను పూజలు చేస్తున్నా అయిపోయింది నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చింది ఓ విచారణకు వచ్చిన సంవత్సరానికి చిన్న వయసు ఇంకా అప్పుడు ఇంత లోతుగా నాకు వాక్యం తెలియదు ఉజ్జీవంగా ఊరూరు తిరుగుతున్నా ఒకసారి ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నాం ఇట్లాగా ఆ ప్రోగ్రాంకి ఎలా వెళ్ళి వస్తున్నామో తెలుసా వర్షం పడుతుంది కీబోర్డు తడిసిపోతుంది ప్యాడ్ కూడా తడిసిపోతుంది ఆ వాన్లో నేను ప్రార్థన చేసుకున్నా ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఒక వాహనము ఇవ్వయ్యా అని నేను ప్రార్థన చేసుకునింతే సో ప్రార్థన చేసుకుని ఏ నెల జూన్ జూలైలో ప్రార్థన చేసుకున్నాను సమాధానం ఏమి రాలేదు అక్టోబర్ మాసంలో ఓ ఫోన్ వచ్చింది ఫాదర్ గారండి మేము గుర్తున్నామా మీకు అన్నారు గుర్తులేదండి అన్నాను మేమండి ఇట్లా మేము సాగర్లో ఉన్నాం కదా మంచిదమ్మ బాగున్నారా మా అత్తయ్య గారు చనిపోయారండి మరి మా అత్తయ్య గారు చనిపోయారు కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి పూజ చేస్తారా అని అడిగారు తప్పనిసరిగా అమ్మ నేను వస్తాను తప్పనిసరిగా పూజ చేస్తాను సరే మేము వెళ్ళాము పూజ చేసిన తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే మీకేం కావాలని అడిగారు అప్పుడు నేను అన్నాను నేను మీకు ఒక 50,000 ఇస్తాను దానికి కొద్దిగా మీరు ఒక 1,00,000 రూపాయలు వేసుకొని నాకు సెకండ్ హ్యాండ్ ఏదైనా బొలేరో కొని పెట్టండి అని అడిగా బొలేరో అంటే తెలుసు కదా సో ఇంకొక నలుగురు టీంతో వెళ్ళటానికి కొని పెట్టమని అడిగా వాళ్ళు ఆ టయానికి ఏం స్పందించలేదు సో నేను ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా నేను పంచుతుంది జీవపు ఓట నేను పంచే జలం జీవజలపు ఓట ఆత్మను పంచుతున్న వాక్యాన్ని పంచుతున్నానయ్యా అని చెప్పేసి చక్కగా నేను వెళ్తుంటే మరలా జనవరిలో ఫాదర్ గారండి మా ఇంటికి పూజకి వస్తారా అన్నారు పోకపోతే తప్పెవరిది సరేలే అని నేను పాటలు పాడేవాళ్ళు వాయించే వాళ్ళని తీసుకొని బయలుదేరి వెళ్ళి ఆ ఇంట్లో ఆరాధన చేసి ఆ ఇంట్లో ప్రార్థన చేసి ఆ ఇంట్లో వాక్యం చెప్పి తిరిగి వస్తుంటే ఆవిడ ఒక మాట అంది ఫాదర్ గారండి మీరు అడిగింది సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ మేము మీకు ఇచ్చేది
కొత్త వెహికల్ వాళ్ళు వెహికల్ ఇచ్చారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీవు జీవ జలపు ఊటను పంచే బిడ్డవైతే దేవుడే నీ ప్రతి అవసరతని గుర్తుపెట్టుకో. నువ్వు పంచాల. పాపం పంచే బిడ్డవు నువ్వు. అసూయను పంచకూడదు, ద్వేషాన్ని పంచకూడదు. పగలు చాలామంది అసూయపడ్డారు. చిన్నోడికి ఇంత పెద్ద కారు ఎందుకు అన్నారు. నిజానికైతే నేను రూపాయి కూడా ఇవ్వాల, మొత్తం వాళ్ళే కిస్తీలు కట్టుకుని. నేను అన్నాను, ఆ కారు మీది, రిజిస్ట్రేషన్ కూడా మీ పేరే పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా కావలిస్తే మీరు రావచ్చు, ఆ కారు తీసుకొని పోవచ్చు. వాళ్ళ ఒక్క మాట, ఫాదర్ గారండి దేవుడి పరిచర్యకి అది వాడబడుతుందండి, దానివల్ల మాకు ఆశీర్వాదం అన్నారు. గట్టి చప్పలు కూడా దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఒక నిత్యము చూడండి, ఆ జీవజలం వచ్చి మృత సముద్రంలో కలిసింది. మృత సముద్రం ఏమైంది? మంచి నీరైంది. ఆ తర్వాత ఏమో తెలుసా, ఆ మృత సముద్రములో ఉన్న చేపలన్నీ మంచిగా మారాయట. ఆ మృత సముద్రములో నీళ్లు తాగిన జంతువులన్నీ ఆశీర్వదింపబడ్డాయట. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు జీవజలం అయితే ఆ జీవజలము ఎవరైతే తాగుతారో వాళ్ళందరూ ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. వాళ్ళ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, వాళ్ళ భర్త ఆశీర్వదింపబడతాడు, వారి సిరి సంపదలు ఆశీర్వదింపబడతారు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ ఇక్కడికి వచ్చేటప్పుడే నిన్నో ఏదో జరిగింది, చెబితే వినండి. నా దగ్గర డబ్బులు లేవు, వేరే వాళ్ళు అడిగితే నా కాళ్ళు లేకపోయినా పర్వాలేదని అవసరానికి ఇచ్చా. కారుకి ఇన్సూరెన్స్ కట్టాలి. ఏం కట్టాలి? ఇన్సూరెన్స్ కట్టాలి. డబ్బులు లేవంటే ఎవడు కట్టడు. సరేలేని ఆయన ఫోన్ చేసి, అన్న నా దగ్గర కారుకి ఇన్సూరెన్స్కి డబ్బులు ఉన్నాయి, ఫోన్పేలో లేవు, కానీ నేను నీకు రాగానే బ్యాంకులో వేస్తానన్నా అని చెప్పేసి మొండి నమ్మకంతో ఏం చెప్పానంటే, కట్టాను నువ్వు అన్నాను. ఆయన కట్టాడు, నాకు వాట్సాప్ పెట్టాడు. ఆయన కట్టాడు, ఫాదర్ ఇదిగో మీకున్న రోజు ఇవ్వండి అన్నారు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, నీవు నిజంగా నీలో జీవం కలిగిన దేవుడు ఉంటే, ఆ అవసరం నీకు నిజమైన అవసరం అయితే దేవుడు అక్కడికక్కడే అద్భుత కార్యం చేస్తాడు. ఎప్పుడైతే జీవజలం వచ్చిందో నీరు మారిపోయింది, చేపలు పెరిగాయి, ఆ నీరు తాగిన పశువులు కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఇక్కడ అబ్రహాము కూడా దేవుని జీవాన్ని పంచుకున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దేవుని జీవజలాన్ని పంచే వ్యక్తి. ఆయన ఒట్టి చేతులతో వచ్చాడు, పశు సంపద అధికంగా పెరిగింది. ఈ రోజున మన ఇళ్లలో అప్పులు ఎక్కువైపోయాయి, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. మన వడ్డీలు ఏంటి తెలుసా? బుధవారం ఓడికాడు తీసుకుంటాం, గురువారం ఓడికెత్తాం, గురువారం ఓడి తీసుకొని శుక్రవారం ఓడికెత్తాం, శుక్రవారం ఓడికాడు తీసుకుని శనివారం ఓడికెత్తాం, శనివారం ఓడి తీసుకొని ఆదివారం ఓడికెత్తాం, ఆదివారం ఓడికాడు తీసుకొని ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక దానికోసం ఎదురు చూస్తాం డాక్రా, ఇంకొక దానికోసం ఎదురు చూస్తాం స్పందన, ఇంకొక దానికోసం ఎదురు చూస్తాం ఏంటి ఫిన్కేర్. అర్థమైందా? అంటే మన ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని కూడా మనకెందుకు అప్పులైతిని? వచ్చేదేమో రూపాయి, ఖర్చు పెట్టేదేమో ఎంతండి? 2 రూపాయలు. వచ్చేదేమో 10 రూపాయలు, ఖర్చు పెట్టేదేమో 100 రూపాయలు. ఏమంటారు దీన్ని? అటైతే ఆ గుండ్ర హెచ్చులు ఎక్కువ అంటారు. వాడి కాడ ఇంట్లో ఉండవు 500 రూపాయలు నోట జేబులో వేసుకొని తిరుగుతాడు. రే నా దగ్గర 500 అంటారు, నీ దగ్గర ఏమన్నా ఉంటే అంటాడు. నేను చెప్పింది అర్థమైందా? ఈ రోజున ప్రార్థన చేస్తున్నావు, గుడికి వస్తున్నావు, జీవం కలిగిన దేవుడే ఉండి కూడా ఎందుకు నీ ఆర్థికంగా వెనకబడ్డావంటే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. నీ ఇంట్లో జీవజలం లేదు, దేని మీద ఆధారపడ్డావు? డబ్బు మీద. ప్రైజ్ ది లార్డ్. రెండవ ఆశీర్వాదం, పశు సంపదలతో నీవు దీవించబడతావు. మూడవ ఆశీర్వాదం ఏంటమ్మా? మృత సముద్రము మంచిగా మారుతుంది. మృత సముద్రం మంచిగా మారటం అంటే రాజుల 2వ గ్రంథానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19-22 వచనాలు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. అటు తర్వాత ఎరికో పౌరులు ఎలీషా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అమ్మా, వీళ్ళకు మేము కూడా తీయాలగా. మీరు చదివారనుకో వీళ్ళు దీట్లా నాటకాలు వేస్తున్నారు, తంబుర సితారా నాటకాలు.
ఇంకొంతమంది బుర్రకథలు ఎత్తున్నారు. తరిగిడ తా. ప్రైజ్ ది లార్డ్. తీయండి బైబిల్ తీయండి. చదువు తల్లి, మొదటి నుంచి చదువమ్మా. అటు తర్వాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చారు. అయ్యా, ఈ సుందరమైన నగరము, ఊరు మంచిదే, నగరం మంచిదే, అందులో నీళ్లు మంచివి కాదు. దేవుని బిడ్డలు మంచోళ్ళే, ఆరాధించే దైవం మంచోడు కాదు. ఏ దైవం యేసయ్య కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చదవమ్మా. ఏమి నిస్సారం అవుతుందట? భూములు. అయ్యా, ఆ నీళ్లు మంచిది కాదు, ఆ నీటి వల్ల భూమి ఏమవుతుంది? నిస్సారం అవుతుంది. ఆ తర్వాత చదవండి. ఎలీషా వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి గట్టి చప్పలు కూడా తెలుస్తుందా? పట్టణం పేరు యెరికో పట్టణం. వస్తున్న నీళ్ళేంటి? మంచి నీళ్ళు కాదు. ఆ నీరు వల్ల భూమి నిస్సారం, ఆ నీరు వల్ల గర్భఫలం నిలబడటం లేదు. ఆ నీరు ఆ ఊరికి ఏమైంది? శాపమైంది. ఏమైందండి? శాపమైంది. యెరికో పట్టణ ప్రజలు వెళ్ళారు, మా ఊర్లో జీవం లేదు, మాకు ఆశీర్వాదం లేదు. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? ముందు ఒక మట్టి కుండను తీసుకొని రండి. మట్టి కుండ అంటే ఎవరు తెలుసా? మనమే. ఎవరండి? అవునా కదా? మన దేహం ఏ దేహం? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. వినండి, ఎలీషా ఏందమ్మన్నాడు? గట్టిగా ఏందమ్మన్నాడు? మట్టి కుండలో ఏమేమన్నాడు? ఉప్పు. ఏమేమన్నాడు? ఉప్పు ఏమన్నారు? ఉప్పు ఎవరు తెలుసా? ఉప్పు కూడా మనమే. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం. నీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఏమన్నారట? అమ్మా, ఒక మాట అడుగుతా అమ్మా, నిజం చెప్పండి అమ్మా. కూర వండారమ్మా, కారం వేశారు, మసాలా వేశారు, పసుపు వేశారు, సాంబారు పోశారు, అంత పోశారమ్మా, నీళ్లు పోశారు, అంత బాగుందమ్మా, ఒక్కటే లేదమ్మా. ఏంటిది? ఎవడని తింటాడు? వేయకపోతే ఉప్పు లేని కూర రుచి లేని కూర. అలాగే ఉప్పు లేని బ్రతుకు, దేవుడు లేని బ్రతుకు నిస్సారమైన బ్రతుకు. అందుకే మీరు భూమికి ఎలా ఉండాలట? నిస్సారముతో ఉన్న నీటిని సారవంతమైన నేలగా మార్చటం కోసం ఓ కుండ, అందులో ఉప్పు, ఆ ఉప్పుతో కలిసిన నీళ్లు ఎందులో పోయాలట? నిస్సారంగా ఉన్న నీటిలో పోయాలట. అదేనా ఉంది? అక్కడికి వెళ్ళండి మరలా. ఎక్కడికి? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19 దగ్గరికి వెళ్ళండి. మరి కూర్చొని పెట్టకథలు చెబుతా అనుకున్నారా? అనగనగా ఓ రాజు గారికి చదువమ్మా. ఇంకోళ్ళు ఎవరమ్మా మధ్యలో? దేవుడు నేను దీవించునుగాక. చదవమ్మా. మీరు ఎవరు? ఆమె చదువుతుంది. అయ్యా చూడండి, నేను మీకు ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నానంటే కొంచెం లోతుగా వెళ్ళాలి మనం. ఈ సుందరమైన నగరము ఏం మంచిది కదట? మన పక్కన ఉన్న అమ్మ వాళ్ళే మంచోళ్ళు. మన పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా యేసయ్య పక్కన ఉన్న యోధాయస్కార్ ఇతను మంచోడనా? ఢిల్లీలో సంసోను పక్కన ఉన్న ఢిల్లీలో ఉన్న మంచిదా? అప్షలోము అమ్నోను పక్కన ఉన్నటువంటి ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు ఏదో ఉంటుంది, తామరిని చెడగొట్టినాడు వాడు ఉన్నాడు, వాడి పేరు నాకు తెలియదు కానీ పడికి మళ్ళీ సలహాలు ఇస్తూ ఉంటారు. అర్థమైందా? ఇంకొకడు ఉంటారు, యోసేపును గోతిలో నెట్టేయడానికి ఇంకొకడు ఉంటాడు. మనల్ని నాశనం చేసేవాళ్ళు నిద్రపడదా సరే గడి చేపలు కొడదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని పాడు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు?
చదవమ్మా. ఊరు మంచిదే కానీ ఆ ఊళ్ళో ఉన్న నీళ్లు ఊరు మంచిదే కానీ బుద్ధులే మంచి కాదు. అర్థమైందా? ఊరు మంచిదే, మన బుద్ధి మంచిది కాదు. తర్వాత చదవమ్మా. ఎలీషా మీరు అతడు ఏం పడేశారు? ఉప్పును నీటిలో పడితే నీళ్ళేమైనాయి? నువ్వు ఈ లోకంలో నువ్వు ఉప్పువే, నువ్వు కొండవే. ఈ లోకంలో నిన్ను వేశారు, మారిన నీళ్ళు మారో, మనం మారం. ఎందుకంటే మనలో ఉన్న జీవజలం, మనలో ఉన్నది జీవజలము కాదు. మనం మారం. ఈ వరుసన ఆల్రెడీ ప్రేయర్ పెట్టినా, కన్నీడు ప్రార్థన చేసినా, స్వస్థత కూటాలు పెట్టినా, దెయ్యాలు వదిలిచ్చినా కూడా గుడి దాటగానే మళ్ళీ వాడు ఆవరిస్తాడు. ఎవడాడు? అప్పుడు మీకోసం పాడబడాలి. ఎవరో లెక్క ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, నీవు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో పోతారు. దీనుడవై అంధుడవై అనాథగానే నిలిచాను, దీనుడవై అందుడనై అనాథగానే నిలిచాను. నీవు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నీవు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నీవు రావాలే సయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ పనికి మాలిన నీళ్ళల్లో, ఆ నిస్సారమైన నీళ్ళలో ఏం కలిపారు? ఉప్పు. నీ ఇల్లు నిస్సారం, నీ భర్త నిస్సారం, నీ కుటుంబం నిస్సారం, నీ ఊరు నిస్సారం అయినప్పుడు అందులో కలపాల్సింది ఏంటిది? ఉప్పు అనే నీ పవిత్రమైన బ్రతుకు, ఉప్పు అనే పరిశుద్ధమైన నీ జీవితం, ఉప్పు అనే జీవజలం అనే ఊట నువ్వు కలపాల. కలిపితే ఆ ఊరు ఆ నీళ్ళు ఏమని అండి? చదువమ్మా అక్కడి నుంచి. ఏం చేశారట? ఉప్పు కలిపి నాకు ఎలాగ మారిపోయింది? అమ్మా నేను మరలా అడుగుతున్నానమ్మా, ఈరోజు క్రైస్తవుని చూసి నువ్వు నిద్రపోకూడదు. ఈరోజున క్రైస్తవుని చూసి ఎవడు నవ్వకూడదు. అర్థమైందా? నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు గుడికి పోతున్నావు కదా, అబద్ధం ఆడతారా? నువ్వు దేవుని బిడ్డవు కదా, గుడికి వెళ్తావు కదా, విచారం చేస్తారా? నాకు కావాల్సిన డబ్బు. వాడంటాడు గుళ్ళో పని గుళ్ళే, బయట పని బయటనే. నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇదిగో పరుల సొమ్మును అపహరించవచ్చా? నువ్వు దేవుని బిడ్డవు కదా, నైట్ దొంగతనంగా ఫోన్లో మాట్లాడొచ్చా? నువ్వు దేవుని బిడ్డ, అయ్యో గుళ్ళో పని గుళ్ళే, బయట పని. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఉప్పు అయితే, నువ్వు జీవ జలము అయితే, ప్రభు అంటున్నాడు ఆ నిస్సారమైన నీటిని సారవంతమైన నీరుగా చేస్తాడు. ఆ మృత సముద్రాన్ని జీవము కలిగిన సముద్రంగా మారుస్తాడు. ఆ మృత సముద్రం అంటే ఎవరో కాదు, పాపపు లోకంలో కొట్టుకుపోతున్నా మనమే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మళ్ళీ బ్రతుకు మారితే ఏసై ఇంటికి రాడు. బ్రతుకు మారితే తెలుసా, ఈ రోజున మనల్ని అందరూ చులకనగా చూసే దేనికంటే ఆత్మీయత లేక, జీవజలం లేక, పవిత్రత లేక, నీతి లేక, పరిశుద్ధత లేక, దేవుడు లేక అందరూ మన వైపు. నీలో జీవజలం ఉంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదం అవుతావట.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమైందండి, ఆ ఉప్పే కానీ నీళ్ళు ఏమైనా నిర్మలముగా. నిర్మలం అంటే పవిత్రత. ఎన్ని ఆశీర్వాదాలని నీకు వచ్చినాయా, వేరే వాళ్ళకి రావాలా? తప్పమ్మా. నీకు ఎట్టొస్తే నువ్వు ఎవరు పెట్టవే? దేవుని పెట్టవే. నీలో ఏముంది? జీవజలం ఉంది. నువ్వులో జీవజలం ఉంటే 10 మందికి, అంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏమవ్వాలా? ముందు నీకు ఆశీర్వాదం ఉంటే కదా ఎదుటి వాళ్ళకి పంచడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు జీవజలం ఉంటే నువ్వు 10 మందికి జీవజలం ఇస్తా. ముందు నీలో జీవజలం లేకుండా 10 మందికి ఏం పంచుతా? పక్క ఉంటాడు సొమ్ము దారాదత్తం చేస్తారు. తిను, బాగా తినాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటిది. 4వది, దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుంది, ఇక ముగించుకుందాం. ఆలస్యం అవుతుంది కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 47:9. యెహెజ్కేలు గ్రంథం 47:9. జీవజలము కలిగిన వారు ఇతరులకు 4వ ఆశీర్వాదం. ఈ నీళ్లు పారిన ఎవరమ్మా చదువుతుంది? చేయి పైకి లేపు తల్లి. దేవుడు నిన్ను దీవించును గాక. నిద్రపోయింది, ఒకసారి గడి చెప్పకూడదాం. నిద్రపోయాను కొట్టమ్మా. చెప్పమ్మా. ఈ నీళ్లు ఏ నీళ్లు? జీవజలం. ఏ నీళ్లు? దేవాలయం నుండి ప్రవహించిన నీళ్లు. ఏ నీళ్లు? క్రీస్తు అనే ప్రక్క నుండి కారిన నీళ్లు. ఆ నీరు పారిన త్రావునందల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. చదవమ్మా. ఈ ఏరు మృత సముద్రమును ఎట్ట చేస్తుందట? మంచిగా చేయటం అంటే చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు. చాలా రోడ్డు మీద చాలా మంచోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. మృత సముద్రంలో కలిసిన ఆ నీరు మంచి నీరుగా చిన్న ఉదాహరణ చూస్తా. బైబిల్ తీయగాకండ్లే. యేసు ప్రభు వారు ఒకసారి ఎరికో పట్టణానికి వెళ్ళారు. ఎరికో పట్టణం కాదు, ఇక్కడికి రండి. మళ్ళీ మనం ఎరికో పట్టణం. అప్పుడు మార్కు శుభవార్త 2వ అధ్యాయానికి, మార్కు శుభవార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. సరేదా? సో అక్కడ కపర్నాము అనే పట్టణానికి వెళ్ళారు. మార్కు శుభవార్త 2 వెతుకుతున్నారా? వెతకండిలే అమ్మా. మార్కు 2 తీశారా? సో ఒకళ్ళేమో మార్కు 2లో 5 చదవండి, మరొకళ్ళు 10 చదవండి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, ఒక్క నిమిషమ్మా, యేసయ్య కపర్నాము అనే ఊర్లో
ఒక ఇంట్లో ఉన్నాడు. వినండి, ఆ ఇంట్లో జనం అంతా ఉన్నారు. కొందరు నలుగురు సహాయంతో ఓ పక్షవాత రోగిని యేసయ్య దగ్గరికి ఎక్కడ తీసుకొచ్చారు? యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. వినండి జాగ్రత్తగా. యేసయ్య ఉన్న ఇల్లు జనంతో కిక్కిరిసి పోయింది. ఇంటి మీదకి ఎక్కారు, ఇంటి పై కప్పు తీశారు, మంచానికి 4 మూల 4 తాళ్ళు కట్టి యేసయ్య ముందు దించారు. వారి విశ్వాసమును చూసిన యేసయ్య ఆ పక్షవాత రోగితో, వారి విశ్వాసం, నలుగురి విశ్వాసం, యేసయ్య పక్షవాత రోగితో నీ పాపాలు, విశ్వసించిన వారిలో ఏముంటుంది? జీవజలం. యేసయ్య దగ్గరికి పాపిని తెచ్చారు. యేసయ్య పాపిని ఎట్టగా మార్చాడు? మంచోడిగా మార్చాడా లేదా? చూడండి, చెడ్డ నీరు మంచినీరులో కలిస్తే మంచినీరుగా మారిపోయిందే కానీ చెడు నీరుగా మారలా. మన ఐడెంటిటీ మనకు ఉండాలి. వీడు నీతిమంతుడురా, వీడు పరిశుద్ధుడురా, వీడు దైవభయం కలిగినోడురా, వీడు అబద్ధం ఆడకూడదురా, వీడు ఏ పరిస్థితిలో పలానా దానికి లొంగిపోయేవాడు ఉండాలా. యోసేపుని యజమాని భార్య బలవంతం, నువ్వు నా సొత్తు, ఐడెంటిటీ, నాలో జీవజలం ఉంది, నా దేవుడు జీవం కలిగినా చివరికి ఆవిడొచ్చి నా కూతురుని చేసుకుంటావా? అర్థమైందా? ఎక్కడుండ బంగారమే, మట్టిలో వేసిన బంగారమే, పేడలో వేసిన బంగారం, పెంటలో వేసిన నువ్వు బంగారంలా ఉండాలి. నువ్వు బంగారంలా ఉండాలి అంతే. ఎందుకంటే మన దేవుడు వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ పరిస్థితి, ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు కాబట్టి సో అక్కడ ఏం పదం అంటే జీవమునిచ్చాడు. ఎవరికి జీవమునిచ్చాడు? పక్షవాత రోగికి ఏమిచ్చాడు? రోగానికి స్వస్థత ఇచ్చాడా? పాపాన్ని క్షమించాడా? ముందు పాపపు క్షమాపణ, తర్వాత రోగానికి. అంటే ముందు మనలో జీవం ఉంటే రోగాలన్నీ ఆటోమేటిక్గా అయ్యే పోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ముఖ్యం. జీవము కలిగి ఉంటే ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక చివరికి దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులకు ఏమవుతావు? ఔషధం అవుతావు. హెజ్కేలు గ్రంథం 47:12, హెజ్కేలు గ్రంథం 47:12, హెజ్కేలు గ్రంథం 47:12. ఆగమ్మా చెప్తారు కొంతమంది ఇట్లా. ఏటి ఒడ్డమ్మా? జీవజలము ప్రవహించిన ఏటు ఒడ్డు. తర్వాత చదవండి, వాని ఆకులు వాడవు. చదువక్క, అవి నిరంతరము ఆకులు ఏమైతే అట? ఆకులు ఏమైతే? దీని అర్థం ఏం తెలుసా? చెట్లు మనకు పుట్టిన బిడ్డలు ఆకులు ఇతరులకు ఏమైతే అట? అంటే నువ్వు పవిత్రంగా బ్రతికితే అది నీకు మాత్రమే కాదు, అది ఎవరికి వస్తుందట? పిల్లలకు వస్తుందట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనకే కాదు, ఆకులు ఏమైనాయట అంటే దాని అర్థం ఔషధం. నీ బిడ్డలు ఎదుటి వారికి ఆశీర్వాదం. ఔషధం దేనికి వాడతారు? రోగాలకి. ఉదాహరణకి యేసయ్య చెట్టు అనుకుందాం, ఔషధాలు ఆకులు 12 మంది శిష్యులు అనుకున్నా. కుంటివాడితో ఏమన్నాడు? వెండి లేదు, బంగారం లేదు, యేసయ్య నామమున నువ్వు లేచి అన్నాడా లేదా? అంటే 12 మంది, ఆ పేతురు గారు ఆ కుంటివాడికి ఏమయ్యాడు? ఔషధం అయ్యాడు. ఏ ఔషధం అయ్యాడు? జీవజలం అనే. అర్థమైందా? అర్థమైనట్టు చప్పట్లు కొట్టండి. ఇంతటితో 5 ఫలాలు అయిపోయినాయి. ఓకేనా? మొట్టటి రోజు ఏం చెప్పుకున్నాం? జీవం అనగా ఏంటి, జీవం ఎవరిస్తారో చెప్పా. నిన్నటి దినమున జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి? ఈ రోజున జీవము కలిగి ఉన్నవారు ఎదుటి వారికి ఎలా ఆశీర్వాదం అవుతారు? జీవజలం వచ్చి ఆ మృతలోయలో కలిసినప్పుడు ఎలా ఆశీర్వాదం అయిందంటే, ఉప్పు నీరు కాస్త చెడు నీరు ఏమైంది? మంచినీరుగా
మారింది. అవునా కాదా? తర్వాత ఆ నీళ్లు తాగిన పశువులు ఏమైనాయి? ఆ నీళ్ళలో ఉన్న చేపలు ఏమైనాయి? ఆశీర్వదింపబడ్డాయి. సో ఆ ఏటి ఒడ్డున పెరిగిన మొక్కల ఆకులు ఏమైనాయి? ఇంత లోతుంది. కాబట్టి జీవం వచ్చిన పరమపితాను పాడుకొని చేతులు దులుపుకోగలకండి. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చేయబోయే కార్యాలు 2, సమయం లేదు. 1 తైలాభిషేకం. ఇది బైబిల్లో ఉందా? ఎవరైనా ఉందా అని అడిగితే ఏమో లేదండి, మా ఫాదర్ గారు చేయమన్నారు, మేము చేసామని చెప్పేసి అని అనగాకండి. అక్క బైబిల్ మొయ్యగాక. ఉందక్క పని. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 12వ